సో, ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూ అగ్రెసివ్‌గా వెళ్దామా? లేదు పాటలు లేపోతే ఇంకో దువ్వాడ శ్రీనివాస్ అంటేనే అగ్రెసివ్. నేను ఈరోజు చెప్పాను 2029లో కానీ 29 ఎన్నికల నాటి కానీ అమరావతి పూర్తయితే గుండు గీసుకొని దువ్వాడ శ్రీనివాస్ పిండి చుక్కలు పెట్టుకొని తిరుగుతాడా? గాడిద మీద ఊరేగుతా. మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీరు చంద్రబాబు కట్టిన ఫ్లాట్స్‌లోనే ఉండాలి అమరావతిలో. గుర్తుపెట్టుకోండి. 29లో నేను గుండు గీసుకుంటాను అంటున్నాను. ఇది జరగదు అని నేను చెప్తున్నాను. ఒక 4 days బ్యాక్ చంద్రబాబు నాయుడు అందరు కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చి అచ్చెన్నాయుడికి వార్నింగ్ ఇచ్చి కొంత చెల్లెల్ని వ్యవస్థరం చేసి బట్టలు ఓడదీసి నిమ్మాళ్ళలో అతి దారుణంగా కొట్టినటువంటి అచ్చెన్నాయుడు తెలుసా? జగన్ గారు మిమ్మల్ని అత్యంత దగ్గరగా ఎమ్మెల్సీ చేశారు. చాలా ఒక రైట్ హ్యాండ్‌లో మిమ్మల్ని నడుస్తున్న టైంలో మళ్ళీ మీకు వెనకాల ఇప్పుడు మళ్ళీ సస్పెన్షన్ వేట్‌లో పడిపోయారు. అసలు ఏం జరుగుతుంది? మీ తప్పంటారా? లేకపోతే ఏంటి? ఫస్ట్ టైం సస్పెన్షన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, సెకండ్ టైం సస్పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి నాకు ఇద్దరి దగ్గర ఎందుకు ఇలా జరిగిందంటే ఇద్దరి దగ్గర నాకు వెళ్ళనివ్వడంటే ధర్మం కోసం. నీవు జగన్మోహన్ రెడ్డి కోసం ఉంటావు, అధికారం కోసం ఉంటావు మిస్టర్ ధర్మన్ ప్రసాద్. కానీ ఒక విషయం నిజం చెప్పాలి. అంటే అది నాకు ఏదో ఒక సోర్స్ ద్వారా వచ్చింది. మీరు ఏదో ఒక సినిమాలో ఎమ్మెల్యేగా నటిస్తున్నారనేది ఒక నిజమేనా? ఆల్రెడీ వాలంటీర్ అని ఒక సినిమా నటించాను. ఇప్పుడు త్వరలో షూటింగ్ ఉంది, అది కూడా చేస్తాను. పలానా వారి అబ్బాయి అని ఇంకా వాళ్ళు చెప్తారులేండి టైటిల్. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం అందరం మనకి ఉత్తరాంధ్ర ట్రెండ్ సెట్టర్గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. అయితే ఒకప్పుడు రాజకీయాలకి ఫైర్ బ్రాండ్గా ఉన్నాడు. రాజకీయాల్లో తన మాట, తన వ్యవహార శైలి, తన ముక్కుసూటిగా వెళ్ళే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం కొంత గాడి తెప్పాడు అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఆయన అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏందో ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. చూస్తే కృష్ణమోహన్ గారు బాగున్నారు. శ్రీనివాస్ గారు, నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మళ్ళీ నిజంగా ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్, ఒక ట్రెండ్ సెట్టర్. రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒక మాట మాట్లాడితే సూటిగా ఉంటుందని. కానీ ఇటీవల కాలంలో మీరు ఆ లైన్ దాటేసి సినిమా హీరో శోభన్ బాబు లాగా తయారైపోయారు. ఏంటి రీజన్ ఏంటి? నేను ఎప్పుడు ఫైర్ బ్రాండ్, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు గట్టిగానే మాట్లాడతాను. నా వాయిస్ ఎప్పుడు మారదు. నా పర్సనల్ ఇష్యూతో సంబంధం ఏముంది? అది నా వ్యక్తిగత విషయం. అది ఓకే. వ్యక్తిగతంగా మా కుటుంబంలో వరకు జరిగిన ఒక ఇష్యూస్ మీద అది క్లారిటీ ప్రజలందరికీ చెప్పాను. ప్రజలందరూ యాక్సెప్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దానిపైన వ్యాపారాలు చేసుకుంటున్నాం, మా కుటుంబాలను మేము చూసుకుంటున్నాం, ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్నీ చూసుకుంటున్నాం. అది పర్సనల్ ఇష్యూ కొంచెం రప్చర్ అయిన మాట నిజమే. అది ఎన్నికలకు ముందు నుంచి ఉంది, 22వ సంవత్సరం నుంచి ఉంది. రప్చర్ అయింది, దాన్ని అలా సర్దుబాటు చేసుకుంటూ మళ్ళీ అంచెలంచెలుగా ఎక్కడైతే పడ్డామో పడిన నుంచే పైకి లేచి నిలబడి ఇప్పుడు సమాజం ఇష్యూస్ గత కాలంలో నేను ఎలా అయితే ఉండేవాడిని, అగ్రెసివ్గా ఉండేవాడిని, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మన పోరాటం కొనసాగుతుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూ అగ్రెసివ్గా వెళ్దామా? లేదు పాటలు లేకపోతే ఇంకో స్టైల్? దువ్వాడ శ్రీనివాస్ అంటేనే అగ్రెసివ్. ఈ పాటలు ఇది మనకు సబ్జెక్ట్ కాదు, ఇది మన సబ్జెక్ట్ కాదు, ఇది మనకి సంబంధం లేని సబ్జెక్టు. అది అగ్రెసివ్గా కుండ బదలు కొట్టినట్టు మాట్లాడటం, ఉద్యమాలు, ఆ ఉద్యమాల్లో నిరంతర పోరు, 25 సంవత్సరాలు జనం కోసం పోరాడినటువంటి చరిత్ర, కష్టపడి యుద్ధం చేసినటువంటి చరిత్ర. గెలిచామా ఓడామా పక్కన పెట్టండి. నాలాంటి పరిస్థితుల్లో 25 ఏళ్లలో ఒక 5 సార్లు పోటీ చేసి ఓడిపోతే ఇంకొకడైతే ఉండేవాడు కూడా కాదు, లేదా రాజకీయాలు విడిచిపెట్టిపోతాడు. నేను విడిచిపెట్టను కూడా. నా జీవితం ఉన్నంత వరకు ఆఖరి చరమాంకం వరకు, ఆఖరి ఊపిరి వరకు పోరాడుతూనే ఉంటాను. గెలిచానా ఓడానా నాకు అనవసరం. నేను ఎప్పుడు రాజకీయాల్లో అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ఈ చేతితో తప్పులు పని నేను చేయలేదు. నాకేం లోపం ఉంది? నాకే నష్టం ఉంది?
నేను ఎందుకు మాట్లాడకూడదు? ఓకే, నా పర్సనల్ ఇష్యూ నాకు ఉంది, అది విధివిరాత అలా జరిగింది, సరే అది పక్కన పెడదాం. అది తప్ప ఇంకేముంటుంది నేను మాట్లాడకుండా ఉండటానికి? మాట్లాడాలి, చెయ్యాలి, గట్టిగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రాంతాల కోసం పనిచేయాలి, ప్రజల మనోభావాల్ని గట్టిగా ప్రభుత్వానికి ప్రశ్నించాలి, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి, మళ్ళీ క్యాడర్ నిలబెట్టుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కొనసాగుతాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారు. ఇప్పుడేమో వైసీపీ పార్టీ మిమ్మల్ని బహిష్కరణ వేటు వేసింది. ఎందుకో మరి శ్రీనివాస్, మీరు 2004లో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు ఆయన కూడా మీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు పెద్ద ఆయన. తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడు కూడా మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరణ వేసిన పడి, అవును అవును మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని అత్యంత దగ్గరగా ఎమ్మెల్సీ చేశారు, చాలా ఒక రైట్ హ్యాండ్లో మిమ్మల్ని నడుస్తున్న టైంలో మళ్ళీ మీకు వెనకాల ఇప్పుడు మళ్ళీ సస్పెన్షన్ వేట్లో పడిపోయారు. ఏం జరుగుతుంది? మీ తప్పు అంటారా లేకపోతే ఏంటి? మా 99-2000 నుంచి రాజకీయాలు ప్రారంభించాను సార్. అప్పటి నుంచి ప్రారంభించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా నేను నచ్చే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అధికారంలో లేరు, అపోజిషన్లోనే ఉండేవారు. ఎందుకు ఆయన గురించి ఒక క్రేజ్. రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి పులివెందులు వెళ్ళేవాడిని. పులివెందులు వెళ్ళి కలవటం, ఆయనకి దగ్గర అవ్వటం, ఆయనకి నేను బాగా పేరు పెట్టి పిలిచి, నన్ను 100 మందిలో 1000 మందిలో 1,00,000 మందిలో ఉన్నా నన్ను గుర్తించి పిలిచే స్థాయికి నేను ఆయన దగ్గర గౌరవం తెచ్చుకున్నాను. పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో నేను బ్రహ్మాండంగా 3-4 నియోజకవర్గాల్లో వర్కౌట్ చేశాను. పర్టికులర్లీ హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో అసలు పాదయాత్ర ఫెయిల్ అవుతుంది, ఇక్కడెవరూ ఉండరు, సార్తో 1000 మంది కూడా ఉండరు అని సారే నన్ను అడిగాడు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు, శ్రీనివాస్ ఇప్పుడు పాదయాత్ర నేను బయలుదేరుతాను ఈవినింగ్, నా వెనకాల 1000 మంది కూడా రారని తెలుస్తుంది అని అన్నారు. 1000 మంది కాదు సార్, 10,000 మంది మీ వెనకాల కనీసం వస్తారు, వేలాది మంది వస్తారు, ఎలా చెప్తున్నావు? అన్ని అరేంజ్మెంట్లు చేశాను, మిమ్మల్ని చూడటానికి వస్తున్నారని. ఓకే అన్నారు, స్నానం చేశారు, బయలుదేరాం. ఇంకంతే, ఇసుక పూస్తే రాలినంత జనం హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. నేను ఆ ఆర్గనైజ్ చేసే తీరు ఆయనకి నచ్చుంటుందేమో. చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని, ఇంకా అవుట్ బర్స్ట్ మామూలుగా కాదు, ఎగిరెళ్ళి పడిపోవటమే. ఇంకా ఎవడైనా సరే, ఎర్రన్నాయుడా అమ్మమ్మ కూడా నాకు అనవసరం, అంత గట్టిగా చేసేవాడిని. దానికి సార్ దగ్గర నాకు ఎక్కువ మార్కులు పడ్డాయి. అలా అమ్మో బాగా చేశాను. దానిలో నా మీద చాలా కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఆ కక్షతోనే బాంబు కేసులు పెట్టేస్తున్నారు, బాంబుల కేసులు A1 ముద్దాయి నేను. ఇవన్నీ జరిగినాయి. సారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే సార్ శ్రీనివాస్ చూసుకుంటాడు హరిశ్చంద్రపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు నాకే చెప్పారు. ఈలోకి జిల్లా పరిషత్ ఇచ్చాయి, నన్ను పోటీ చేయించి నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చారు. అంటే సారు నాకు ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఎలివేట్ చేసుకుంటూనే వచ్చారు. ఈ సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న, ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరితో కూడా నాకు మంచి రిలేషన్. ఇద్దరూ నాకు అగ్రభాగానే కూర్చోబెట్టారు. ఆయన స్టైల్లో కూర్చోబెట్టారు, ఈయన స్టైల్లో కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరిని, ఈ కుటుంబాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. వీళ్ళిద్దరూ నాకు దైవ సమానులే. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, గొర్రెల హరిబాబు నాయుడు అని పోటీ చేశారు. ఆయనకి నేను సపోర్ట్ చేశాను, ఆయన గెలిచాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్, 12 సంవత్సరాలు డీసీ ప్రెసిడెంట్. ఆయనకి నేను ఎందుకు ఇవ్వకూడదు? ఆయనకి ఇవ్వటం న్యాయం కదా, నాకు అనవసరం, ఇదే నా గొడవ, ఆయనకు అన్యాయం జరిగిపోతుందని నేను నిలబడ్డాను. ఆ ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఆ గెలుపుకి నేను కారణమని ధర్మాన ప్రసాద్ నాకు సస్పెండ్ చేయించాడు. రాజశేఖర రెడ్డి కారణం నేనే. పార్టీ మరి వ్యతిరేకంగా చేశారు కదా, మరి ఆయన కూడా డీసీసీ ప్రెసిడెంట్ కదా, ఆయన ఏమైనా పరాయి పార్టీ వాడు కాదు కదా. అసలు ధర్మాన ప్రసాద్ చేతులు కట్టుకుని నిలబడేవాడు కదా గొర్రెల హరిబాబు నాయుడు దగ్గర. గొర్రెల హరిబాబు నాయుడు అంటే సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన దగ్గర ధర్మాన ప్రసాద్ ఏమవుతాడు? అలాంటి లీడర్ని ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వకూడదు అడిగాను నేను. ఆయన ఇండిపెండెంట్గా వేశాడు, సపోర్ట్ చేస్తాను, రెబల్గా వేశాడు. నేనే కాదు, జిల్లా మొత్తం చేశారు, నేను ఒక్కడిని చేస్తే ఆయన గెలిచాడు. అందరూ చేశారు, గెలిచారు. దాన్ని కక్షగా తెచ్చుకొని ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేయాలని పట్టుబెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ప్రసాద్ ఇలాంటి చిన్న కుర్రాడు మనకు కావాల్సినవాడు, మంచి అగ్రెసివ్ ఫెలో, మనకి పనికొస్తాడు శ్రీనివాస్, పనికొస్తాడు ప్రసాద్, ఇది వదిలేయని అన్నారు. అయినా విడిచిపెట్టలా. నేను కావాలో వాడు కావాలో తెలుసుకోండి అన్నాడు ఆయన. అప్పుడు నాకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. తర్వాత చిరంజీవి గారు, అప్పుడు నేను పాదయాత్ర చేశాను, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు, నేను చేసిన తప్పేంటని జనంలో పాదయాత్ర చేశాను. 42 రోజులు గ్రాండ్ సక్సెస్ 2008లో. ఆ తర్వాత నన్ను సస్పెండ్ చేయడం, చిరంజీవి గారు రమ్మనటం, వెళ్ళటం, పోటీ చేయటం, ఆయన మళ్ళీ కాంగ్రెస్లో కలిపేయటం పార్టీని,
గత్యంతరం లేక మళ్ళీ నేను ఉద్యమాల్లో ఉన్నాను. అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు కాకరాపల్లి. అది ఒక 35 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులకు సంబంధించి ఒక ఇష్యూ. ఆ ప్లాంట్ అక్కడ పెడితే ఇవన్నీ నాశనం అవుతాయని, అది పెట్టడానికి వీల్లేదు, అది చిత్తడి నేల, ఆ భూముల్లో అవి పెట్టడానికి వీల్లేదని మేము ఫైట్. ఆ ఫైట్లో ఈ ధర్మాన ప్రసాద్ మళ్ళీ మినిస్టర్. వీళ్ళందరూ నా మీద కక్షగట్టి పోలీస్ ఫోర్స్ పెట్టి నా మీద పోలీస్ ఫైరింగ్స్ కూడా ఓపెన్ చేయించారు. ఇంటికి వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. కోర్స్ నన్ను అరెస్ట్ చేసేసి ఫైర్ ఓపెన్ చేశారు. ఆ ఫైర్ ఓపెన్ చేస్తే 3 కాలిపోయి చనిపోయారు. కోర్స్ ఆ ప్లాంట్ రద్దు అయింది. సెంట్రల్ మినిస్టర్ జయరాం రమేష్ గారు రద్దు చేశారు. విజయం సాధించాం. ఇలా ఎప్పుడు రెబల్గా ఉండే స్వభావంతో బ్రతికేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పార్టీ పెట్టడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు వెళ్ళాం. మరి ఆ కుటుంబమే కదా మంది. మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేసినాం కదా. సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాం. బ్రహ్మాండంగా ఉంది. జగనన్నతో 2010 పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచే కష్టపడుతూ వస్తున్నాం. 14 ఎన్నికల్లో కష్టపడ్డాం, ఓడిపోయినాం. ఆయన ఉద్యమ తీరులో ఓడిపోయిన తర్వాత కూడా పార్టీని నడిపించారు. మళ్ళీ 19లో పోటీ చేసాం. ఎంపీగా నాకు ఇచ్చారు. ఎంపీగా జస్ట్ 3,100 ఓట్లు వస్తే గెలుస్తాను రామ్మోహన్ నాయుడు పైన. అది కూడా ధర్మాన నాయకత్వంలో కొంత నష్టం జరిగింది నాకు. ఆ నష్టాన్ని వాళ్ళు ఎవరూ సపోర్ట్ చేయలేదు నాకు. సరే, అది పోయింది. ఆ తర్వాత కూడా నాకు అగ్రభాగం కూర్చోబెడుతూ ఎమ్మెల్సీని చేశారు. పోర్టు నిర్మాణం మూలపేటలో నిర్మాణం చేస్తే ఆ పోర్టు బాధ్యతలన్నీ నా భుజస్కంధాల మీద విడిచిపెట్టారు. శ్రీనివాస్, ఈ పోర్టు నిర్మాణం జాగ్రత్తగా దగ్గరుండి చూడండి అని. నేను యాజమాన్యం సముద్ర వాళ్ళని కలిసి అన్నకు పేరు వచ్చే విధంగా 70% మా టైంలోనే పూర్తి చేసాం. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ ఇచ్చారు. సార్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నన్ను చూసుకున్నారు. ఆయనకి నా జన్మలో నేను మర్చిపోలేను. అందుకే నా దైవ సమానులు అంటాను. దురదృష్టం మా కుటుంబంలో వచ్చిన చిన్న ఇబ్బంది వల్ల 22వ సంవత్సరంలో వచ్చింది. 2 సంవత్సరాల పాటు గొడవ అవుతున్నా సారు నేను టికెట్ ఒక సందర్భంలో నాకు అక్కర్లేదు, మా మిసెస్కి ఇచ్చేయండి అని చెప్పి వాణికి చేసాను. నాకే చేసేయమన్నారు. నేను చేస్తాను కూడా. మళ్ళీ లాస్ట్లో ఎందుకో ఈక్వేషన్స్ మళ్ళీ నాకే ఆయన పోటీ చేయమన్నారు. చేశాను. కోర్స్ వేవ్లో మనం ఓడిపోయినాం అనుకోండి. ఈ టైంలో ఆ గొడవలు జరుగుతున్నప్పుడు కానీ ఆ సందర్భంలో కానీ లేకుండా అక్కడికి 8 నెలల తర్వాత మళ్ళీ సస్పెన్షన్ జరిగింది. సెకండ్ టైం సస్పెన్షన్. ఫస్ట్ టైం సస్పెన్షన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సెకండ్ టైం సస్పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి నాకు ఇద్దరి దగ్గర ఎందుకు ఇలా జరిగిందంటే, ఇద్దరి దగ్గర నాకు విలన్ ఎవడంటే ధర్మాన ప్రసాద్. స్టిల్ ఈ రోజుకి మీరు ఇప్పటికీ ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ ఒత్తిడి వల్లే ఇది జరిగింది. నాకు చెడ్డ పేరు వచ్చేసిందని, పరువు పోతుందని, అందరూ అసహించుకుంటున్నారని, ఈయనకి పార్టీలో ఉంచడానికి వీలు లేదని రోజు ఒత్తిడి తెస్తే ఏం చేస్తారన్న? తప్పని పరిస్థితి. మీ తప్పు లేదంటారా ఈ విషయంలో? తప్పు నేను ప్రజలకు చెప్పాను, అన్నకి చెప్పాను, అన్నకి తెలుసు. అక్కడ 22 నుంచి జరుగుతుంది కదా. 24 ఎన్నికలకి ఎన్నిసార్లు 2-3 సార్లు సిట్టింగ్లు అయినాయి మాకు అధిష్టానంలో. కుటుంబపరంగా సిట్టింగులు పెట్టి టికెట్ డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని అధిష్టానానికి తెలిసిన విషయాలే, ఇవేం కొత్త విషయాలు కాదు ఇప్పుడు సస్పెండ్ చేయడానికి. కానీ పార్టీ వీళ్ళు జిల్లా నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఈ సస్పెన్షన్ అనేది జరిగింది. ఒకటి నేను చెప్తున్నా, ఇలాంటి 100 మంది ధర్మాన ప్రసాదులు, 1000 మంది ధర్మాన ప్రసాదరావులు అయినా నన్ను సస్పెండ్ చేయించినంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయలేరు. నా మనసులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయలేరు, రాజశేఖర రెడ్డి గారిని దూరం చేయలేరు. వాళ్ళు తిట్టారు రాజశేఖర రెడ్డి గారిని, వాళ్ళు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. సూట్ కేసులు దొంగ అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది ధర్మాన ప్రసాద్. కరెక్ట్. అదే ధర్మాన ప్రసాద్ ఈరోజు నాకు సస్పెండ్ చేయిస్తే, నీవు జగన్మోహన్ రెడ్డి కోసం ఉండవు, అధికారం కోసం ఉంటావు మిస్టర్ ధర్మాన ప్రసాద్. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉంటాను. నాలాగే సస్పెండ్ చేస్తే వెంటనే తిరుగుబాటు చేస్తారు, తిడతారు, ఇంకో పార్టీ చూసుకుంటారు, ఇంకో పార్టీకి పోయి ఆ తీర్థం పుచ్చుకుంటారు. నేను అలా చేయట్లా. నేను జగన్మోహన్ రెడ్డి గారికే గౌరవించుకుంటూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకుంటూ ఉంటాను. ఇప్పుడు పార్టీలో మీరు ఉన్నట్ట లేరంట చెప్పండి. సస్పెన్షన్ అంటే సస్పెన్షన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్, ఇట్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. రివోక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు పార్టీలో, నేను పార్టీలో లేనంటే సస్పెన్షన్ కదా. లేదు అంటే పార్టీ యాక్టివిటీస్లో నేను ఉండకూడదు. రూల్ ఏంటంటే సస్పెన్షన్ అర్థం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పక్కన పెట్టడం. ఇప్పుడు నన్ను పక్కన పెట్టారు కాబట్టి నేను ఏ యాక్టివిటీలో కూడా లేదు. ఈ ప్లేస్లో వేరే వ్యక్తిని కూడా తీసుకొచ్చి అది ధర్మాన తాలూకా చెప్పులు అంటే కూడా కొన్ని తెచ్చిపెట్టారు. కానీ మీరు ఈ మధ్యకాలంలో బీజేపీకి గట్టిగా ట్రై చేశారని నిజమా అంటే అక్కడి నుంచి నాకు కొన్ని పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి పిలుపు వచ్చింది.
నేనేమి చెప్పలా చూద్దాం. నా వ్యక్తిగత కానీ పిలుపు అయితే విషయాల్లో వచ్చింది. వచ్చింది. అదేనా ఒక్క అదొకటి ఉందా, లేకపోతే జనసేన నుంచి కూడా నేను మీరు ఏదో కొంత పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళాలని No, no, సత్యవిత్తాలు no. ట్రై చేస్తున్నారని? No, no. శ్రీనివాస్ గారు సిరీస్ జనసేన తెలుగుదేశం వైపు నేను ఎప్పుడూ వెళ్ళను. ఎందుకు వెళ్ళనంటే వాళ్ళకి నేను ఇష్టానుసారం నా జీవితంలో తిట్టాను. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను, లోకేష్ని విమర్శించాను, తూర్పార పట్టాను ఆ పార్టీ సిద్ధాంతాల గురించి. అలాగే జనసేన మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా విమర్శించాను, ఆయన్ని తూర్పార పట్టాను. ఇప్పుడు ఏ నోరు పెట్టుకుని నన్ను పొగడమంటారు? ఇది నోరా కాదా? నాకు అలాంటి క్యారెక్టర్ లేని పనులు నేను చేయలేను, నా వల్ల కాదు అది. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని పొగడను. అలాగే దైవ సమానుడిగా భావిస్తున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ నోరు పెట్టుకుని మళ్ళీ తిట్టాలంటారు? ఏం మనం 1000 సంవత్సరాలు బ్రతుకుతామా? ఎంత చిన్న కాలం బతుకుతాం. ఈ కాలంలో మేలు చేసేవాడిని తిట్టడం, తిట్టేవాడిని పొగట్టడం, ఈ సాంప్రదాయాలు నాకు రావు, నేను చేయను. బీజేపీ అన్నది ఆ సిద్ధాంతాలు కానీ ఆ నాయకత్వం కానీ నాకు గౌరవం ఇష్టమే. కానీ అలా అని అక్కడికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పిలిచారు, కానీ నేను వ్యాపారాల్లో ఉన్నాను, రాలేదని చెప్పాను. అలా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నాకు చాలా ఇష్టం, గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు కేకేసి నువ్వు ఇది చెయ్యి అంటే అది చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు కోసం మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది. పిలుపు అంటే ఆయన స్నేహాన్ని ఆయన దగ్గర ఉండే ఆ ఇది నేను విడిచిపెట్టుకోలేను. ఆ అనుబంధం అలాంటిది. ఇన్ని సందర్భాల్లో ఆయన నా కోసం నిలబడే తీరు అలాంటిది. నా కోసం ఆయన చేసినటువంటి కొన్ని బయటికి చెప్పుకోలేని విషయాలు. ఎంపీగా నేను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లో నేను టర్న్ ఓవర్ చేశాను. గ్రానైట్స్ కానీ వ్యాపారాల్లో కానీ 25 years గ్రానైట్స్. ఆ బిజినెస్ ఎంత గట్టిగా చేశానో బిజినెస్లో కింద పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి, డీజిల్ కొట్టించుకుని లేని రోజులు కూడా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 2018లో అప్పటికి నా మైండ్స్ అన్ని ఆపేసినారు. టోటల్ ఇబ్బందుల్లోకి వచ్చాను, కొలాప్స్, ఆర్థిక ఇబ్బందుల్లోకి వచ్చాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఎంపీగా నిల్చోబెట్టారు. నేను 50 కోట్లు ఖర్చు పెడతాను, 100 కోట్లు ఖర్చు పెడతాను, నాకు ఇవ్వండి టికెట్ అనే వాళ్ళని సుత్తిమెత్తు రిజెక్ట్ చేసి పడేస్తున్నారు. శ్రీనుకే ఇస్తాను నేను, శ్రీను దగ్గర డబ్బులు లేవు కదా, ఏం పర్వాలేదు, శ్రీను డబ్బులు లేకపోయినా శ్రీను పోటీ చేస్తాడు. ఆ వ్యక్తిత్వం ఏంటి, ఆ మనిషి తీరేంటి? అంత కఠినం, అంత ఒక మనిషిని నమ్మితే అంత గట్టిగా ఉండే మనుషులు ఉంటారా రాజకీయాల్లో? కానీ ఎక్కడో శ్రీనివాస్ జగన్ని తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా పాత జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. అంటే మళ్ళీ జగన్ కోటలోకి చేరిపోవాలి అనే ఆతృత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నా ఇంటి దగ్గర ఇప్పుడు మీరు కెమెరా పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్స్ ఉన్నాయి, ఇంట్లో బ్యానర్స్ ఉన్నాయి. నా స్టోర్కి వెళ్తే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఈ జీవితకాలం ఉంటాయి, నేను ఉన్నంత వరకు ఉంటాయి, ఇవి పోవు. పార్టీతో సంబంధం ఉంది, పనితీరుతో సంబంధం ఉంది. వాళ్ళంటే నాకు ఇష్టం, నన్ను నిలబెట్టిన వాళ్ళు, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, నాకు గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు నా మనసులో ఎప్పుడూ ఉంచుకుంటాను నేను. పార్టీ పరంగా రాజకీయం పరంగా ఇప్పుడు అర్జెంటుగా సార్ దగ్గరికి వెళ్ళిపోయి అన్న నాకు సస్పెన్షన్ ఇస్తే ఏంటి, ఇది ఏమైనా ఉద్యోగం కాదు కదా, ఎత్తేస్తారు పని చేయంటారు, పెద్ద పనేం కాదు. అది కాదు నాకు కావాల్సింది. వాళ్ళు నా మనసులో ఎప్పుడూ ఉంటారు. కానీ ఏదో ధర్మాన లాంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని పార్టీలోకి రానిచ్చే అవకాశం ఉందా? వాళ్ళు ఎవరన్నా రానివ్వడానికి? వాళ్ళు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు సర్వం ఈ పార్టీలో, ఆయనే సుప్రీం. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఎవరైనా పని చేయాలి, ధర్మాన ప్రసాద్ అయినా దువ్వాడ శ్రీనివాస్ అయినా. మేమెవరం మధ్యలో, మా నిర్ణయాలు ఏంటి అవ్వండు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు సర్వస్వం. ఆయన తలుచుకుంటే ఇవన్నీ ఏముంటాయి? కానీ జిల్లాలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల మీద నేను మాట్లాడుతున్నా. ధర్మాన ప్రసాద్కి నాకు ఆస్తులు గొడవలు లేవు, వాళ్ళ కుటిల రాజకీయాలు. అంటే నేను ఎందుకు నాకు ఇంత తీవ్రమైన శత్రువుగా అతను నన్ను పెట్టాడంటే, నేను స్పష్టంగా ఉన్న వాస్తవాలు మాట్లాడటం. ఏంటి, ఎర్రంనాయుడికి ధర్మాన ప్రసాద్కి ఉన్న రిలేషన్స్, ఎర్రంనాయుడు మరణానంతరం అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి, ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి ఉన్న రిలేషన్స్. ఈ రిలేషన్స్ని నేను కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాను. అంటే వీళ్ళు నలుగురు కలిసిపోతారు, అందరూ ఓడిపోవాలి, వీళ్ళు నలుగురు మాత్రం గెలిచేయాలి. కులాల మీద దాడులు చేస్తారు. అసలు కులాల మీద దాడులు కాదు, వెలమ కులం, వెలమ కులానికి చెందిన వాళ్ళు ఆ కులం మీద దాడి చేశారు. ఉదాహరణకి ఈయనకి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన, ఎర్రన్నాయుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తుడు తంగి సత్యనారాయణ గారు, బొగ్గు లక్ష్మణరావు గారు,
సింహ ప్రభాకర్ గారు వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారా? సర్వనాశనం చేసేసినారు వీళ్ళ కుటుంబాల్ని. ఎవడు? ఎర్రంనాయుడు, ఇప్పుడు అచ్చెన్నాయుడు, గుండప్పల సూర్యనారాయణ గారు నీతికి నిజాయితీకి మారు పేరు మా జిల్లాలో. ఆయనకు ఉంచారా? ఆత్మక్షోభతో ఆయన ఈరోజు ఆయన మరణించే సమయానికి మానసిక ఒత్తిడితో ఉన్నారని నేను అంటాను గట్టిగా. దానికి కారణం ఎవరు? వీళ్ళే. ఈ సోకాల్డ్ ఎర్రన్నాయుడు ఎందుకు చేస్తాడు వీడు? ఈ అచ్చెన్నాయుడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు అనుకుంటున్నారు? ధర్మాన్ని గెలిపించడానికి చేస్తారు. ధర్మాన్ని పైన ఒక సామాన్య వ్యక్తిని తెచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెడతారు. ఎందుకు? లక్ష్మి గారికి పెట్టినా, గుండప్పల సూర్యనారాయణ గారికి పెట్టినా ధర్మాన ప్రసాద్ గెలవటం కష్టం కాబట్టి సామాన్యమైన వ్యక్తిని పెడతారు. అప్పుడు ధర్మాన్ని ఈజీగా గెలుస్తాడు. ధర్మాన్ని ఏం చేస్తాడు? శ్రీనివాస్ అనే వ్యక్తిని లేపేస్తే అచ్చెన్నాయుడు బలంగా ఉంటుంది. ఇంకెవరిని పెట్టుకున్నా పర్వాలేదు. వాళ్ళ అనుచరులు అనే వాళ్ళకి ఎవరికి పెట్టుకున్నా పర్వాలేదు. అలాంటి వాళ్ళు పెట్టుకోవడానికి ధర్మాన్ని ప్రయత్నిస్తాడు. ఇది అవగాహన. అంటే అక్కడ సామాజిక వర్గం ముందు వాళ్ళ సామాజిక వర్గాన్ని నాశనం చేశారు వాళ్ళు. వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ చరిత్ర అలాంటిదే. వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ సొంత మేనలుడిని, ఒక ఎంతో అనుచరుడిగా ఉన్న మేనలుడు కూర్మనాయుడు అని, సారవకోట ఎంపీపీ, అలాగే జలుమూరు జెడ్పీటీసీ రాంబాబు అని, వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేసేసినారు కదా. అసలు ధర్మాన ప్రసాద్కి అక్కడ చల్ల రవన్ ఒక కుర్రాడు ఉండేవాడు, మంచి యాక్టివ్ పర్సన్, చల్ల తంబి. వీళ్ళందరినీ నాశనం చేసింది ఎవరు? ధర్మాన ప్రసాదే. చూసారా ఇన్ని పేర్లు, ఇంతమంది ఇది ఏదైతే వెలమ సామాజిక వర్గం ఉందో ఆ వెలమ సామాజిక వర్గంలో ఉన్న ముఖ్యుల్నే చంపేసినారు వీళ్ళు. రాజకీయంగా పతనం చేసేసినారు. ఇకపోతే కాళింగుల మీద పడతారు. నెక్స్ట్ కళింగ హైయెస్ట్ క్యాస్ట్ శ్రీకాకుళంలో ఫస్ట్ కళింగ. ఎస్, ఫస్ట్ కళింగ, 2 కాపు, 3 మా రెడ్డిక, యాదవాస్. నెక్స్ట్ యాదవాస్ వస్తారు, తర్వాత మత్స్యకారులు వస్తారు, తర్వాత ఎస్సీలు వస్తారు, ఆ తర్వాత 7-8 స్థానంలో వెలమలు వస్తారు. అంటే 1,10,000 ఓట్లు ఉన్నాయి. మా 4,90,000 ఓట్లు ఉన్నాయి. మమ్మల్ని మాత్రం చీల్చి చెండాడుతారు. మాకెక్కడ అసలు ధర్మాన ప్రసాదరావుకి రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన బొడ్డేపల్లి రాజగోపాలరావుని కూడా నాశనం చేసింది ధర్మాన ప్రసాద్. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే వడంబడిక. జిల్లా రాజకీయాలను ఈ రకంగా నాశనం చేస్తాడు. కాళింగుల్ని కాదండి, కాపుల్ని కూడా నాశనం చేస్తారు. ఇప్పుడు కలమట కుటుంబం ఉంది. ఈరోజు ఎక్కడుంది కలమట కుటుంబం? కాపుల్లో ఒక పెద్ద కుటుంబం, ఎర్రన్నాయుడితో సమానంగా అంతకన్నా ఎక్కువగా గెలిచినటువంటి కుటుంబం. ఈరోజు కలమట మోహన్ రావు గారి కుటుంబాలు నాశనం చేసేసినారే. అలాగే వైసీపీలోకి వస్తే కూడా ప్రతి దగ్గర కాపులు, రెడ్డి శాంతి గారు పోటీ చేసిన, గొర్రెల కిరణ్ పోటీ చేసిన, అక్కడ గ్రూపులను తయారు చేసి వాళ్ళల్లో వాళ్ళని చీల్చి చెండాడి వాళ్ళు గెలవడానికి అవకాశం లేకుండా ఏర్పాట్లని వీళ్ళే చేస్తారు. అంటే మీలో ఐక్యం లేకపోవడమే కదా. కళింగలో కావచ్చు, లేకపోతే ఇతర సామాజిక వర్గాల్లో ఐక్యం లేకపోతే వాళ్ళు ఆ సామాజిక వర్గం ఐక్యం లేకపోవడం కాదు, వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం. పార్టీల్లో వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం. ఆ ప్రాధాన్యతతో మమ్మల్ని గ్రూపులు చేసి అయిన వాడికి గెలవగలిగిన వాడిని టికెట్ ఇవ్వకుండా అవకాశం లేని వాళ్ళకి తెచ్చి ప్రోత్సహించి రెచ్చగొట్టి కులాల్ని చీల్చి చెండాడి అన్నదమ్ముల మధ్య చీల్చేస్తారు, భార్యాభర్తలను చీల్చేస్తారు, తండ్రి కొడుకుల్ని చీల్చేస్తారు, మామల్లుల్ని చీల్చేస్తారు. సీతారామరావుని తండ్రి కొడుకులు కలమట మోహన్ రావు గారిని, గుండప్పల సూర్యనారాయణ గారికి, లక్ష్మి గారికి విడదీసి మళ్ళీ భార్యకి ఇద్దాం, భర్తకి ఇద్దామని రకరకాలు పెడతారు. వీళ్ళిద్దరికి వద్దు ఇంకొకటి పెడదామంటారు. లుచ్చ రాజకీయాలు చేస్తారు వీళ్ళు. కాబట్టే మా టార్గెట్ ఏంటంటే కింజరాపు వాళ్ళ జీవితంలో గెలకుండా వాళ్ళని కొట్టాలి, ఓడించాలి. 2 ధర్మాన వాళ్ళని కూడా వాళ్ళకి దెబ్బతీయాలి. వీళ్ళిద్దరిని దెబ్బతీస్తే జిల్లాలో అన్ని కులాలు కూడా బాగుపడతాయి, ఊపిరి పీల్చుకుంటారు. మేము ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆర్డీఓ అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వాళ్ళ చుట్టాలు బంధువులే ఉన్నారు శ్రీకాకుళంలో. కలెక్టర్ దొరకలేదు కాబట్టి అన్ని కులాలు అన్నీ వాళ్ళకి సంబంధించిన చుట్టాల బంధువులే ఉన్నారు. వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతున్నారు, అన్ని కులాలను కూడా హింసిస్తున్నారు. కాళింగ, కాపు ఇదనే కాదు, ఈవెన్ వెలమ కమ్యూనిటీలో వాళ్ళకి పడని వర్గాలను కూడా హింసిస్తున్నారు. ఇవన్నీ మేము భరిస్తున్నాం. ఇప్పుడు రేపు పొద్దున్న సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు మాకు హింసించారని మేమేమో అనుకుంటే వాళ్ళందరూ వెళ్ళి ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ సంరక్షణలో పనిచేస్తారు. ఇది మేము చాలా కాలం ఎన్నికల నుంచి చూస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నటువంటి బాధ ఇది.
దీన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఇది నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే పాయింట్ నేను కూడా అడుగుతున్నాను. ఇంత బలమైన వ్యక్తులుగా ప్రాధాన్యత ఉన్న పార్టీలో తెలుగుదేశంలో వాళ్ళు ఉంటే, వైసీపీలో ధర్మన్న ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళని మాట వాళ్ళని కాదని చెప్పి దువ్వాడకు పార్టీలో తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా అనేది నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా క్వశ్చన్. ఉండకపోవచ్చు. సో వాట్? విడిచిపెట్టేస్తామా? ఉండకపోతే నేను దుప్పటి కప్పుకొని పడుకోమంటారా? నో. ఎవరున్నారని నేను ఉద్యమాన్ని చేశాను? థర్మల్ పవర్ ప్లాంట్ ఎవరున్నారు నా వెనకాల? అందరు నాయకులు, ఎర్రం నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, సత్యనాయుడు, అందరూ ప్లాంట్ సపోర్ట్, నేను ఒక్కడనే పబ్లిక్ సపోర్ట్. విజయం సాధించాం కదా. ఆ రోజు పాదయాత్ర కూడా చేశాను కదా. ఆ రోజు ఎవరున్నారని చేశాను. ఈరోజు ఎవరున్నారని నేను ఇప్పుడు ఊరుకోవాలి? ఎవరి గురించి నేను ఆలోచించి నేను ఊరుకోవాలి? నేనంటూ ఒకడు ఉన్నాను కదా. నేనున్నంత వరకు నేను పోరాటం చేస్తాను. ఎవడి సహకారంతో నేను రాజకీయాలు చేయలేదు. నా వ్యక్తిగతంగానే నేను నిర్ణయాలు తీసుకొని ఎప్పుడు చేశాను. నేను దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్గా పికప్ అయ్యి నా వ్యక్తిగత వాయిస్తోనే నేను కొట్టుకొచ్చాను. ప్రజల సపోర్ట్ తీసుకున్నాను. ప్రజలు ఎప్పుడు దేవుళ్ళు. నాకు ఎప్పుడు ప్రజలు అండదండలు ఉన్నాయి. వాళ్ళు సహకరించారు. నేను ఉన్నానని చెప్పారు. ఇంత కూటమి వేవ్లో కూడా ధర్మాన ప్రసాద్ 54,000తో ఓడిపోయినాడు. కృష్ణదాస్ 45,000 పైచీలతో ఓడిపోయాడు. ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా అబవ్ 45,000 శ్రీకాకుళంలో. నేను ఒక్కడే 32,000. అంటే నా మీద పోటీ చేసింది ఎవరు? అచ్చెన్నాయుడు. 70,000 మెజార్టీ రాందే. మీరు రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజార్టీ నాదే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను అన్నాడు. కానీ అతని మెజార్టీ 32,000. కానీ నీ ద్వారా టికెట్లు పొందిన వాళ్ళు ఈరోజు 54,000, 50,000, 45,000తో గెలిచారు. నీకెందుకు రాలా? ప్రజలు నాతో ఉన్నారనడానికి నిదర్శనం. ఇన్ని కష్టాల్లో, ఇన్ని వ్యక్తిగత సమస్యల్లో కూడా నేను ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాను. అంతేకాదు వైసీపీలో అందరికన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిని నేను. 76,000 వచ్చాయి నాకు. ప్రజలు మా పక్షాన్ని ఎప్పుడూ ఉన్నారు. ఎంపీగా నేను పోటీ చేసేటప్పుడు వీళ్ళందరూ దెబ్బ కొట్టిన 3,000 డిఫరెన్స్ తీసుకురాగలిగాను. కానీ ఒకటి మీకు ఎక్కడో కొంత నోటి దూల ఎక్కువ ఉంది కదా, ఒప్పుకుంటారు కదా. ఉంది. దానివల్లే కదా చివరికి రాజకీయంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. రెండవది చివరికి మీ మీద హత్యా ప్రయత్నం చేసేంత స్థాయికి కూడా తెచ్చుకున్నారు. ఈ మాటలన్నీ ఆడానని, ఈ వాస్తవాలు బయట పెట్టానని కమ్యూనల్గా మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేశారు. కమ్యూనల్గా ఏంటి? టీడీపీలో కూడా మీరు చూడండి, ఒకింట్లోనే కేంద్ర మంత్రి, ఒకింట్లోనే రాష్ట్ర మంత్రి. అది ఒక్క కులానికే. ఏం కాపులు లేరా? కళ వెంకట్రావు గారు లేరా? ఏ కాళింగులు లేరా? రవి లేడా? అశోక్ లేడా? వీళ్ళకి ఎందుకు ఎవరు? రవి మీద ఒక బురద జల్లి రవికి ఆ మంత్రి రాకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నేను స్పందించాను కులం నుంచి. 2, తమ్మినేని సీతారాం ముసలైపోయారు, ఆయనకి యాక్టివ్గా లేడు అని ఎవడు చెప్తున్నాడు? తమ్మినేని సీతారాం గారి లాగా అత్యున్నత పదవులు చేసినాడు మా ఉత్తరాంధ్రలో ఎవరూ లేరు. అలాంటి మా కులానికి ఒక రాజు అయినటువంటి సీతారామును పట్టుకొని నువ్వు ఓల్డ్ మ్యాన్ అని, అసమర్థుడని అంటావా పబ్లిక్గా నడి రోడ్డు మీద? నీ వయసు ఎంత? నీది 72 కదా. నువ్వు ముసలైపోయినావు కదా, అందరూ ముసలైపోతాం కదా. అంత మాత్రాన్ని పబ్లిక్లో కామెంట్ చేస్తావు. దాన్ని నేను తాట తీశాను కృష్ణదాస్ విషయంలో. కృష్ణదాస్ ఈ మాట అన్నాడు, నువ్వు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నువ్వెవడో అనడానికి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా? సీతారామన్న మీరు తప్పుకోండి, ఇంకోళ్ళు ఇస్తాను. ఎస్, తప్పుకుంటారు ఆయన ఏం చెప్పినా చేస్తారు. నువ్వెవరు చెప్పడానికి? నీకు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడినావు, దాని మీద నేను రియాక్ట్ అయ్యాను. ఇలా రియాక్ట్ అయ్యానని ఆయన్ని శ్రీకాకుళం వస్తే చంపేస్తామని కబురు పెట్టారు. ఓకే, శ్రీకాకుళం వస్తే చంపేస్తారు. ఎక్కడికి రావాలి? పలానా దగ్గరికి. హైదరాబాద్ నుంచి ఆ రోజు వస్తున్నాను. రోజులు ఆగావు. నిమ్మాడ నడి రోడ్డు మీద నిలబడ్డాను 2 hours అర్ధరాత్రి. చంపేస్తామన్నారు కదా, చంపేయండి. ఎవడు చంపేస్తారని నేను భయపడాలి? ఎప్పుడైనా పోతాం కదా. ఇవాళ పోవాల్సింది రేపు పోతాం, రేపు పోవాల్సింది ఎల్లుండి పోతాం, అంతే కదా. నేను అదరను బెదర్ను. అలా అదిరి బెదిరేవాడిని అయితే ఉద్యమాలే చేయను నేను. ఇప్పుడు ఈ వ్యక్తిగతంగా ఇంత కఠోరమైన మాట్లాడి పోరాడిను. ఈరోజు కూడా నేను ఆ రోజు పోరాడానంటే నా ధైర్యమే, నాకు నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రజల పక్షాన్ని నేను పోరాడుతున్నాను, కులాల కోసం పోరాడుతున్నాను. ఓన్లీ కళింగ కులాలకి కాదు, అన్ని కులాలకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మా జిల్లాలో, అసలే వెనుకబడిన జిల్లా అండి, వెనుకబడిన ప్రాంతం అండి, ఈ ప్రాంతంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు నాకు చంపిస్తే చంపేని, హత్య ప్రయత్నం కూడా చేయాలని చేశారు. ఓకే, చేయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు యాక్షన్ లేదు. కానీ దాని వెనకాల మీరు ఆరోపణ అది నిజంగానే ధర్మన్న వాళ్ళ ప్లాన్ ఆఫ్ షెడ్యూల్లో, లేకపోతే వాళ్ళకు ఒక ప్లాన్ ఉందే?
లేదు మరి అప్పన్న అని వాళ్ళ మనిషి ఇప్పుడు అప్పన్న అని వాళ్ళ కుటుంబ అవును. సభ్యుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే నేను తప్పదు, అప్పన్న నాకు కూడా మంచి అనుచరుడు, వైసీపీ లీడరు, ఆ వాయిస్ బయట పెట్టకూడదు కానీ ఇలాంటి తప్పని పరిస్థితుల్లో అవసరమని నేను పెట్టాను. అప్పన్న పర్మిషన్ తీసుకొని పెట్టాను. అందుకే అప్పన్నకి రాచి రంపాన పెట్టి 4 రోజుల పాటు జైల్లో పెట్టి 4 రోజులు ఇష్టానుసారం కొట్టి హింసించారు ఉమ్. వీళ్ళందరూ కలిపి. ఎవరు? ఈ బ్యాచ్ ఈ కిలాడి బ్యాచ్. కి అంటే కింజరాపు, డి అంటే ధర్మాన, కిలాడి, కేడి, అంటే పార్టీలు వేరైనా వ్యవస్థ అంతా ఒకటే. కేడీలు, కిలాడీలు కలిపి ఈరోజు అప్పన్నని హింసించారు. కానీ మీరు ఎందుకు మీ కళింగ ఒక ఇది జరిగినట్టు ఉంది కదా, మీ మీటింగు ఉమ్. సామాజిక సమీకరణంలో జరిగింది. చేశారు. ఎప్పుడు లేనిది మీరు కొంత దగ్గర అయినట్టున్నారు, చాలా పెద్ద స్థాయిలో నిర్వహించారు. ఏంటి దాని కారణం ఏంటి? ఒంటరి అయిపోయాను, సస్పెండ్ చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సస్పెండ్ చేశారు. వదిలే బాడీ కాదు, నిద్ర రెస్ట్ తీసుకునే బాడీ కాదు, ఏదో ఒకటి చేయాలి, ఇష్యూస్ మీద పోరాడదాం. జరుగుతున్న నష్టం ఏంటి? కాళింగ కులం, కాళింగులతో పాటు కాపులు, రెడ్డిలు, యాదవాలు, మత్స్యకారులు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని బీసీ కులాలకి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా మాట్లాడదాం. ఈ అన్యాయం ఎవరు చేస్తున్నారు? కిలాడీలు చేస్తున్నారు. మన ఫైట్ ఎగనెస్ట్ కిలాడీస్ అంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, ఈ కిలాడీలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధమే ఇది. ఆ యుద్ధానికి మరి బేస్ తీసుకున్నాను. కులం అనేది ఎవరికైనా పునాది. కానీ మీ శత్రువైన తమిళతో కూడా కలిసిపోయారు, తర్వాత రవిని పిలిచారు, ఒక బ్యాచ్ అంతా. అండి మరి అందరూ కలవట్లేదా? ఏ కులం కలవట్లేదు ఈ దేశంలో? కమ్మలు కలవట్లేదా? రెడ్డిలు కలవట్లేదా? కాపులు కలవట్లేదా? తిట్టుకుని మరి కలిసిపోవట్లేదా? అందరు కలిస్తే తప్పు లేదు. నేను కళింగ కులానికి చెందినవాడిని. మా కులంలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయం మీద మా నాయకులను అందరినీ కలిసి దగ్గర చేసుకొని అందరినీ దగ్గర చేసి ఒకటై ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే అది నా మనసులో ఉన్నది కాదు, ప్రజల మనసులో ఉంది. నేను 3-4 సందర్భాల్లో రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసి 60,000 మంది ఒక వేదిక మీదకి వచ్చారు. బాగా చిన్న సక్సెస్ పిక్నిక్ పెడితే దిస్ ఈస్ ది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ శ్రీకాకుళం. ఎవరికి ఇన్వైట్ చేయాలి. కానీ మీడియా సమావేశం, మీడియాకి కానీ ఎవరికి చెప్పకుండా ఎందుకు అంత సీక్రెట్ మీటింగ్ జరపాలి? సీక్రెట్గానే చేద్దాం అనుకున్నాం. అసలు పర్సనల్గా చేద్దాం అనుకుని గట్టిగా అందరం కలిపి ఒక 500 మంది కబురు పెట్టుంటాం. అక్కడికి 60,000 మంది వచ్చారు. 57,000 మంది రిజిస్ట్రీ సెంటర్ అయింది. ఎంట్రీ అయ్యి అందరూ నన్ను మోసుకుంటూ తీసుకెళ్ళారు. సభా వేదిక నేను కారు దిగిన దగ్గర నుంచి మోసుకుంటూ 1/2 కిలోమీటర్ నన్ను మోసుకుంటూ తీసుకెళ్లారు. వాళ్ళకి ఎంత రుణపడి ఉన్నాను. ఎందుకు మోసారు? ఆ భుజాల మీద మోసే దానిలో ఉన్న అర్థం ఏంటి? వాళ్ళ ఆర్తనాదం, వాళ్ళ గొంతు ఏం మాట్లాడుతుంది, వాళ్ళ గుండెలు ఏం చెబుతున్నాయి, వాళ్ళ మనోవ్యధ ఏంటి. అందుకే వాళ్ళు నన్ను మోసారు. మోయటంలో అర్థం ఏంటంటే బాధ్యతను ఒప్పచెప్పారు. ఎస్ నువ్వు యుద్ధం చెయ్యని అన్నారు. నేను ఆడిన మాటలకి ఆ రోజు వచ్చిన సపోర్ట్ నా జన్మలు మర్చిపోను. ఇప్పుడు ఉధృత స్థాయిలో ఇంకా పనిచేస్తాను. అందుకే నేను అందరికీ తెలియజేస్తున్నాను, సోదరులారా, ఒక్క కళింగులకి కాదు అన్ని కులాలకి జరుగుతున్న అన్యాయం మీద మనం యుద్ధం చేద్దాం, ఏకమవుదాం, కిలాడీల్ని వెంట పెడదాం. కేవలం మీరు చెప్తున్న ఈ సోకాల్డ్ వ్యక్తుల్ని ఉత్తరాంధ్ర నుంచి పక్కన పెట్టాలని ఒక నిర్ణయంతో మీరు చేసిన ఒక ప్లాన్ ఇది, అంతేకా? ఇప్పుడు బోటు మునిగిపోయింది, సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఏదో ఒక చెక్క పట్టుకుని మళ్ళీ పైకి వస్తాం కదా, ఎత్తుకొట్టుకుని చేస్తాం. మేము ఏదైతే కష్టం అనిపిస్తున్నామో, ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, ఆ ఇబ్బందుల్లో నుంచే సమస్యని పరిష్కరించుకోవడానికి ముందుకు. మీరు 20 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు, నేను యుద్ధం చేస్తానే ఉంటారు, కానీ మీరు సక్సెస్ కాలేదు కదా. యు ఆర్ ఫెయిల్యూర్ మ్యాన్ ఇన్ పాలిటిక్స్. గెలిస్తే సక్సెస్, ఓడిపోతే ఫెయిల్యూర్ అని ఎలా అనుకుంటున్నారు? ఐ వాంట్ టు బి ఎ లీడర్. కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవడంటే ఎవడికి తెలియదు, పేరే చెప్పలేరు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు పోతే వాడు ఎక్కడుంటాడో తెలియదు. బట్ దిస్ దువ్వాడ శ్రీనివాస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్, శ్రీకాకుళం పీపుల్. ఎందుకు ఆ స్థానం సంపాదించుకుంటున్నాం అంటే లీడర్షిప్ అన్నది గెలిచినంత మాత్రాన కాదు. మహానుభావులే ఓడిపోయారు. మహానుభావులు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి అవకాశం రాలేదు, అలాగే మహాత్మా గాంధీ గారికి అవకాశం రాలేదు. దేర్ ఆల్ లీడర్స్. మనం వాళ్ళని ఏం చూసి నేర్చుకోవాలి? వాళ్ళ యుద్ధ స్ఫూర్తిని మనం తీసుకోవాలి, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ని మనం తీసుకోవాలి, వాళ్ళ అభ్యున్నతిని మనం తీసుకొని మనం ఆ రకంగానే మనం కూడా ఒక వాళ్ళ ఫాలోవర్స్గా, వాళ్ళ అడుగుజాడల్లో నడిచే వ్యక్తులుగా మనం ఎందుకు ప్రయత్నించకూడదు? మా మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు
ఏం సాధించాడు? తుపాకీ గుళ్ళకే మరణించాడు, బట్ చరిత్రలో మిగిలిపోయాడు. అన్నీ మనం యుద్ధం చేసేటప్పుడు ఆఫ్టర్ ఎమ్మెల్యే గెలుస్తున్నాము ఓడుతున్నాం అనేది కాదు. ముందు మనం యుద్ధం చేస్తున్నామా లేదా, ఒక విషయం మీద మనం పోరాడుతున్నామా లేదా, అది విజయం సాధించుతున్నామా లేదా, అది ఆ దిశలో మనం ముందుకెళ్తాం. కానీ ఇప్పుడు తాజాగా ఇంకొక మాట ప్రస్తావనకు తెస్తున్నారు మీ ప్రాంతవాసులు, ప్రధానంగా మీరు కూడా ఈ మధ్య మాట్లాడుతూ నేను విన్నా. కళింగ రాష్ట్రం అని చెప్పి ఒక ప్రస్తావన తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే మీ ముఖ్యమంత్రి అంటే మీ నాయకుడు 3 రాజధానులు అని చెప్పి 11 సీట్లతో ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తాజాగా మావిగన్ అనే ఒక ప్రస్తావన తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మీరు మీలాంటి ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకుల్లో ఉన్న మీరు మళ్ళీ కళింగ రాష్ట్రం అని చెప్తారు. ఎందుకు నీ ప్రాంతాల మధ్య విద్వేషణ చెరగొట్టాలి, లేదా వాళ్ళని లేపాలి, ఇది రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదని ఒక కంకణం ఏమైనా కట్టుకున్నారా మీరందరూ? 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెప్పి 3 రాజధానులు పెడతామన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వెనుకున్న నిగూఢమైన అర్థాన్ని నేను ఇప్పుడు ప్రశ్నించాలి. మీరు మంచి క్వశ్చన్ వేశారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ రాష్ట్ర విభజనలో ముఖ్యంగా నష్టపోతున్నది మా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతం. ఉదాహరణకి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటప్పుడు మద్రాసు నుంచి బెరహంపూర్ ఛత్రపూర్ వరకు ఇది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద విడిపోయినప్పుడు కర్నూలు నియోజకవర్గం, కర్నూలు క్యాపిటల్ అయింది. మేము మద్రాసు వెళ్ళాం మూటాముల్లి సర్దుకుంటూ, మా పనుల మీద, అవసరాల మీద, కష్టాల మీద. అలాగే కర్నూలు వెళ్ళాం. హైదరాబాదు కర్నూలు కాదు, ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాదు వెళ్ళాం. అరేరే హైదరాబాద్ కూడా విడిపోయింది రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, మరి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది. ఇప్పుడు అమరావతి అంటే అమరావతి కూడా వెళ్తున్నాం. ఎంత అమాయక బ్రతుకులండి మావి, ఎంత హీనక్రియను అనిపిస్తుంది. మీరందరూ ఏమనుకుంటున్నారో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇటువైపు వరకు మీరు, లేకపోతే రాయలసీమ ఏమనుకుంటున్నారో, మా బాధ అంతా వేరే, మా ఉత్తరాంధ్ర బాధ అంతా వేరే. మేము ఎవరికి ఊడికం చేయాలి? ఈ రాష్ట్రంలో, ఇప్పుడు విడిపోయిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మెగాసిటీ విశాఖపట్నం. మా ఉత్తరాంధ్ర శ్రమ, మా ఉత్తరాంధ్ర నిధులు, మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి మరో రాజధానిని మీరు అభివృద్ధి చేస్తే తప్పకుండా రెండో రాష్ట్రం కోసం పోరాటం స్టార్ట్ అవుతుంది, డౌట్ ఏం లేదు. అందుకే నేను అన్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయాల్సిన అవసరం అందుకే వచ్చిందంటాను. విశాఖపట్నం మరి ప్రజలు మీకు ఆ తీర్పు లేదుగా, ప్రజలు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు సార్, మొన్న వచ్చిన మ్యాండేట్లకి ఇటుకి సంబంధం, చరిత్రలో కొన్ని పనులు మనం చేస్తాం, ఆ పనులకు ప్రజలు అంగీకరించే ఓట్ల ద్వారా, ఓటింగ్ ద్వారా వచ్చే రిజల్ట్ని బట్టి అంచనా వేసుకోవటానికి లేదు. మా ప్రాంతీయుల తాలూకా ఇష్టం ఏంటంటే విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేక స్థాయిలో గుర్తింపు ఉండాలి ప్రపంచంలో, పరిపాలనా రాజధాని ఇవ్వడానికి మేము అంగీకరిస్తున్నాం. అక్కడ కూడా ఇప్పుడున్న రాష్ట్రాలు చాలా ప్లాంట్స్ అన్ని తెస్తున్నాయి కదా, చాలా ప్రాజెక్ట్స్ తెస్తున్నాయి కదా. మాకు అక్కడ ముఖ్యమంత్రి ఉండాలి, మా పాలకుడు అక్కడ ఉండాలి, ఉండి పరిపాలన చేయాలి. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, ఎస్. ఇక్కడ శాసన రాజధాని అన్నారు, అమరావతి ఎత్తట్లేదే, రాజధాని వద్దనలేదే, అమరావతే రాజధాని, శాసన రాజధాని అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు 100 సార్లు చెప్తున్నా, 1000 సార్లు చెప్తున్నా అదే, శాసన రాజధాని అమరావతే, పరిపాలనా రాజధాని విశాఖపట్నం. ఢిల్లీ చారిత్రాత్మకమైనటువంటి నగరం. ఢిల్లీ కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఒక మహా గొప్ప రాజధాని, మహాభారతంలో కూడా రాజధాని అది. ఆ ప్రాంతానికి క్యాపిటల్ అక్కడ ఉంది, పార్లమెంటు అన్నీ ఉండగా ముంబై నగరాన్ని ఎందుకు ఆర్థిక నగరంగా మనం అభివృద్ధి చేసాం? ఎందుకు అందరం ముంబై పరిగెడుతున్నాం? మరి ముంబైకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు కదా దేశ స్థాయిలో, మరి ఎందుకు విశాఖపట్నానికి ఇవ్వకూడదు? ఈ రాష్ట్రంలో విశాఖపట్నానికి కూడా ప్రాధాన్యత లేనప్పుడు మేము ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడతాం. మా ప్రత్యేక రాష్ట్రం ఎందుకంటే మా ప్రాంతం కళింగ ప్రాంతం ఒరిస్సాలో మహానది నుంచి రాజమండ్రిలో గోదావరి నది వరకు విస్తరించి ఉన్నట్టు కళింగ ప్రాంతం. ఈ కళింగ ప్రాంతంలో కళింగ రాజులు బలమైనటువంటి రాజులు. ఎంతటి బలమైనటువంటి రాజులు అంటే, మహాభారత యుద్ధం 18 రోజులు జరగబోతున్న సందర్భంలో దుర్యోధన చక్రవర్తి ఒక పిలిపిస్తారు కళింగ రాజులకి, మీరు కూడా యుద్ధంలో మా పక్షాన పోరాడండి అని. అక్కడ స్టార్ట్ అయింది చరిత్ర. ఆ తర్వాత అఖండ భారతంలో మహాసామ్రాజ్యం మగధ సామ్రాజ్యంలో కూడా నందుల వల్ల నాశనమైనటువంటి ఆ మగధ సామ్రాజ్యంలో ఒక్కడ కూడా కళింగుల వైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే కళింగులు తీర ప్రాంతవాసులు, నౌకాయానం, బాలి యాత్రలు, ఎగుమతులు దిగుమతులు, వీళ్ళు దిట్ట, చాలా
దమ్మున్నటువంటి వాళ్ళు కళింగ ప్రాంతానికి, ఇదంతా కళింగ ప్రాంతం కింద వస్తుంది, మన రాజమండ్రి వరకు. ఒక్క నిమిషం, ఈ ప్రాంతంలోనే అశోకుడు కూడా దండయాత్ర చేశాడు. మౌర్య సామ్రాజ్యం వచ్చింది, మౌర్య సామ్రాజ్యం వచ్చి మగధ సామ్రాజ్యాన్ని అంతమొందించి మౌర్య సామ్రాజ్యం వచ్చిన తర్వాత కూడా మరి చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి ఎవ్వరూ మా వైపు కన్నెత్తి చూడలేదు. అశోకుడు దండయాత్ర చేసి, దండయాత్రలో ఆ యుద్ధంలో మహాపూర్లో రక్తం ప్రవాహంలో వెళ్తున్నప్పుడు 80,000 మంది మరణించారు. నా యుద్ధంలో 1,00,000 మంది క్షతగాత్రులయ్యారని శిలాశాసనంలో అశోకుడే రాయించారు. అంతటి చరిత్ర కలిగినటువంటి మా ప్రాంతానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఉత్తర వైపు ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర వాళ్ళు అంటారా? ఉత్తర వైపు ఉన్న వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు కాదు, కళింగులు, కళింగ ప్రాంతవాసులు. కళింగులు అంటే కాళింగులు మాత్రమే కాదు, హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డికి, యాదవ, మత్స్యకార, బ్రాహ్మణ, వైశ్య, అన్ని కులాల వాళ్ళు కూడా, వెలమ, కాపు, కళింగ, రజక, నాయబ్రాహ్మలు, ఇలాంటి బీసీ కులాలండి. బీసీ కులాలు ఉన్నటువంటి ప్రాంతం మేము ఉన్నామండి. మద్రాసు నగరం నుంచి ఈరోజు వరకు ఉన్నామండి. ఒక్క బీసీ వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడండి. అవకాశం వస్తుందండి? ఈ జన్మలో వస్తుందండి? ఎవరు రాదు. అదే మా రాష్ట్రం మాకుంటే, కళింగ రాష్ట్రం మాకుంటే అందరం బీసీలు, బీసీలకు అవకాశం వస్తుంది. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు యోగ్యతలోకి వస్తారు, ఉన్నతికి వస్తారు. ఎందుకు మా కోరిక జరగకూడదు, అమలు జరగకూడదు? అందుకే నేను దీనిపైన ఇప్పుడు వెళ్తున్నాను. అన్ని యూనివర్సిటీస్కి వెళ్తాను, అందరు విద్యార్థులతో మాట్లాడతాను, మేధావులతో మాట్లాడతాను, కళాకారులతో మాట్లాడతాను, మహిళా అక్కలు చెల్లెళ్ళ తాలకు సహాయం తీసుకుంటాను, యువతతో మాట్లాడతాను. కళింగ రాష్ట్రం కోసం పోరాటం ప్రారంభిస్తాం, సబ్జెక్ట్ టు ద కండిషన్. జగన్మోహన్ రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తావా? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనకి చెప్పి కళింగ రాష్ట్రానికి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా 3 ముక్కలు చేసేద్దాం. ఒకటి కళింగ రాష్ట్రం తీసుకుందాం, రాయలసీమకు రాయలసీమ రాష్ట్రం ఒకటి ఇచ్చేద్దాం, ఆంధ్ర వాళ్ళు ఎట్లా అమరావతి ఉంది కాబట్టి అది సరిపోతుంది, 3 రాష్ట్రాలకి చేయకూడదాము, 3 రాష్ట్రాలు పబ్లిక్ని ఏకం చేసి. ఇప్పుడు మీరు చేయబోయేది అదే కదా, కళింగ రాష్ట్రాన్ని దగ్గరికి పేరు చెప్పి మీరు అక్కడ ఉన్న యువతనంతా చెడగొట్టబోతున్నారు. రేపు పోయి మీరందరూ రెచ్చగొట్టబోతున్న కార్యక్రమమే కదా మీరు చేయబోతున్నారు. ఇప్పుడు రాయలసీమ కూడా వాదన వస్తుంది, ఆ ప్రాంత వాదన కూడా వస్తుంది, కరెక్టే. ఉత్తరాంధ్రలో కూడా ఈ వాదన వస్తుంది. ఈ వాదనలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా ప్లాన్ ఏ ఈజ్ రైట్, ఈజ్ యాప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఋషికొండ దగ్గర కట్టినటువంటి ఆ నిర్మాణాల్లో ఏం లేదు. ఇప్పుడు మీరు అమరావతి ఈ జన్మ కాదండి, 12 ఏళ్ళు అయింది మనకి ఇది వచ్చి రాష్ట్ర విభజన జరిగి. మరో 2 పుష్కర కాలాలైనా, మరో 30 సంవత్సరాలైనా అమరావతి నిర్మాణం జరగదు జరగదు జరగదు. 2028కి అమరావతి జరగదు సార్, జరగదు సార్. చెప్పండి గారు, నేను ఈరోజు చెప్పాను 2029లో కానీ 29 ఎన్నికల నాటి కానీ అమరావతి పూర్తయితే గుండు గీసుకొని దువ్వాడ శ్రీనివాస్ పిండి చుక్కలు పెట్టుకొని గాడిద మీద ఊరేగుతా. సీరియస్, అది సీరియస్ రికార్డు. రేపు ఉదయాన్నే దీని మీదనే చెప్తున్నా. అమరావతి నిర్మాణం 29వ సంవత్సరంలోగా పూర్తి చేయగలిగితే 30 సంవత్సరాలు కనీసం పడుతుందని నేను అంటున్నాను. ఎందుకంటే 29 కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ గుండు గుడుచుకొని చుక్కలు పెట్టుకొని గాడిద మీద తిరుగుతారు, అంతే కదా? ఇది నేను గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాల గురించి వారు ప్లాన్ ఏదైతే చెప్పారో అది అమలు చేస్తే సులభం. 10,000 కోట్లతో క్లోజ్ అయిపోతుంది. 2 లక్షల కోట్లు, 1,00,000 ఎకరాలు, ఇది జరిగే పరిస్థితి కాదు. స్క్వేర్ ఫీట్కి ఢిల్లీలో 970 కోట్లతో రాజధాని నిర్మాణం, క్యాపిటల్ మన పార్లమెంట్ నిర్మాణం చేశారు. దానికి ఖర్చు అయింది స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు. మొన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణలో 618 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేశారు. దానికి ఖర్చు అయింది 3,800 రూపాయలు. చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం కోసం 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కోసం పెడితే 2 లక్షల కోట్లు, ఎకరాకి 2 లక్షలతో 2 కోట్లు చొప్పున. 2 లక్షల కోట్లు అని ఎవరు చెప్పారు మీకు? మరి చెప్తున్నారు కదా, 2 సార్ ఎకరా ఎవరు చెప్పారు? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చెప్పారండి, ఎకరా 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పి ఎకరా. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయిందో తెలుసా మీకు? ఎకరా డెవలప్మెంట్ చేయడానికి 2 కోట్లు అవసరం అన్నారు.
1,00,000 ఎకరాలు సేకరించారు గత ప్రభుత్వం. మీరు లెక్కలేసుకొని చూడండి, ఆ లెక్కలు వాళ్ళు గవర్నమెంట్ చెప్పిందే సార్, ఖర్చులని. వాళ్ళు ఎట్లండి? చెప్పింది 14 నుంచి 19 వరకు 50,000 ఎకరాలు తెచ్చేది మున్సిపాలిటీకి కూడా పనికిరాదు అన్నారు. ఇప్పుడే మరో 50,000 ఎకరాలు సేకరించేశారు. 1,00,000 ఎకరాలు అన్నారు. అందులో రైతులకి ఇంత భాగం ఇస్తామని చెప్పారు. వాళ్ళు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. ఆ నల్లరేగడి భూమి, నదీ పరివాహక ప్రాంతం, ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అసాధ్యం. మీకు ఈరోజు చెప్తున్నా, అక్కడ ఇన్ని 2,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ రాజధాని, అంటే వాళ్ళు చెప్పిన లెక్కే నేను చెప్తున్నాను. ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు అవుతుంది. నేను అడుగుతుంది, 1,00,000 ఎకరాలు అంటే 2,00,000 కోట్లు. ఎక్కడ వాళ్ళు 2,00,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎవరైనా, ఒక మంత్రి కావచ్చు, లేకపోతే ఒక అధికారి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద స్థాయిలో ఎవరైనా దాని గురించి అవునండి. చెప్పారు. ఎకరాకి 2 కోట్లు మీరు లెక్కలేసుకుంటే ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు అంటే అట్లా కాదు వాళ్ళే కదా. చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, అది ఎట్లా అవుతుంది? 2 కోట్లు అవుతుందని చెప్పారు కదా. ఇప్పుడు దాకా 2,00,000 ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు? ఏమైంది? 40,000 కోట్లు అయింది అంతే కదా. 40,000 కోట్లు కూడా అంతే. 40,000 కూడా కాదు, 9, అంతకుముందు 9,500 అంత కలిపితే ఒక 20 కోట్లు, 20,000 దగ్గర 20,000 కోట్ల వరకు అయింది. ఏముంది అక్కడ? నల్లరేగడి భూములే కనబడుతున్నాయి. ఏముంది చెప్పండి? 20,000 కోట్లు అయింది. సో భవిష్యత్తులో కూడా ఎన్నేళ్ళైనా దీనికి కార్యరూపం రాదు. అంటే నేను 2029లో పొరపాటున మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీరు చంద్రబాబు కట్టిన ఫ్లాట్స్లోనే ఉండాలి అమరావతిలో, గుర్తుపెట్టుకోండి సార్. 29లో నేను గుండు గీసుకుంటాను అంటున్నాను, ఇది జరగదు అని నేను చెప్తున్నాను. మీరు అంత కంగారు పడిపోయి ఏదో అయిపోద్దని ఊహించేసుకుంటే అది జరగదు సార్. అది ఒక ఇల్లు కట్టడమే అసాధ్యం సార్. 1,000 కోట్లతో ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తారా? 3 ఏళ్ళు ఆల్రెడీ ఇది 26వ సంవత్సరం అయిపోతుంది కదా. 27లోకి వచ్చేస్తాం ఇంకా కొద్ది నెలల్లో. ఇది ఎలా పూర్తి చేస్తారో చూస్తాను. ఎందుకు ప్రజలకు మోసం చేస్తారు? స్కీమ్స్ అన్నీ ఫెయిల్యూర్ చేసినారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఆరోగ్యానికి. ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి నాకు అనారోగ్యం ఉంది, ఆపరేషన్ కోసం వచ్చాను, ఆరోగ్యశ్రీ ద్వారా నాకు చెయ్యండి అంటే, నో, మీకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ జరగదు, డబ్బులు కట్టండి అంటున్నారు ఆసుపత్రుల్లో. ఆరోగ్యశ్రీలో 3,280 రకాల డిసీజుల్ని 80% తీసిపడదు. తీసేయటం వల్ల ఈరోజు ఆరోగ్యశ్రీ చచ్చిపోయింది. అది పక్కన పెట్టండి. ఇకపోతే వ్యవసాయానికి వచ్చినప్పుడు రైతు నడ్డే విరిగిపోయింది. సన్న రకాల ధాన్యం వాడు కొనట్లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, పురుగు మందులు లేవు, రైతు దగ్గరికి వెళ్ళి గిట్టుబాటు ధరలు ఇచ్చేవాడు లేదు, మొక్కజొన్న పంట గిట్టుబాటు ధర లేదు. రైతులు అలో లక్షణ నరక యాతన చూస్తున్నారు. రైతుకి ఏడాది వచ్చేటప్పటికి 50,000, 70,000, ₹1,00,000 జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వివిధ పథకాల ద్వారా అందేది. ఇప్పుడు అవన్నీ లేవే. రైతు ఇబ్బంది పడుతున్నాడే. స్కూల్స్ అన్ని నాశనం అయిపోయినాయి, విద్య సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ చూసి ఈ ఫీ రీఎంబర్స్మెంట్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. తల్లిదండ్రులు ఈరోజు సూసైడల్ సిచ్యువేషన్ ఉంది. కాలేజీల్లో పిల్లలకు ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు కూడా ఫీజులు కట్టుకోలేక నానా అష్టకష్టాలు పడుతున్నారు. విద్యా వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. నాడు వ్యవస్థ నాశనం అయిపోయింది. పిల్లలు అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తే మధ్యాహ్న భోజన పథకాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. సార్, వ్యవస్థలన్నీ పోయినాయి సార్. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 కూడా అమలు చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు సార్. ప్రతి నిరుద్యోగికి కూడా ₹1,500 ఇస్తామన్నారు, ₹3,000 ఇస్తామన్నారు సార్. ప్రతి మహిళకి ₹1,500 ఇస్తామన్నారు సార్. ఏంటి ఇప్పుడు జరుగుతాయి? ఇప్పుడు కళింగ రాష్ట్రం ఏమంటే డబ్బులు లేవు సార్. కళింగ రాష్ట్రానికి దువ్వాడ శ్రీనివాస్ సీరియస్గా దాన్ని టేకప్ ఇది ఈరోజు విత్తనం వేశాను. కళింగ రాష్ట్రం అంటామా, కళింగ సీమ అంటామా, టైటిల్ ఫిక్స్ చేస్తాం. కళింగ ప్రాంతం, అక్కడ విత్తనం వేస్తున్నాను. ఈ విత్తనమే మహావృక్షం కాబోద్ది. నా యుద్ధం ఈ విత్తనంతో ప్రారంభిస్తాం. మాకు ఒకవేళ అమరావతి రాజధాని అంటే కళింగ యుద్ధం ప్రారంభం తప్పదు. కళింగ యుద్ధం గురించి మీకు ఎందుకు చెప్పానో తెలుసా? అశోకుడి మీద దండయాత్ర చేయడానికి చరిత్ర కూడా నడుము బిగించిన ప్రాంతం అది. చరిత్ర సో మా ప్రాంతం గురించి కాదు సార్, మా ప్రాంతం చరిత్ర మనం చదువుకునే దానికి పనికొస్తుంది. ఇప్పుడు అమల్లోకి ఆల్రెడీ పార్లమెంట్ తీసుకోవడానికి కూడా పనికొస్తుంది సార్. ఇప్పుడు అమరావతికి స్ఫూర్తి నేను కాదండంలా. పార్లమెంట్ లో చట్టబద్ధత అయిపోయింది, ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. 2028-29 కల్లా రాజధాని కూడా క్లియర్ అవుతుంది. మీరందరూ ఎమ్మెల్యేలు గాను ఎమ్మెల్సీలు గాను మళ్ళీ ఇక్కడ అమరావతిలో కట్టిన బిల్డింగ్స్ లోనే మీరు రావాలి, మీరు స్టే చేయాలి. అప్పుడు కూడా మీరు ఆ రోజు నిజంగానే మీరు అమరావతి పూర్తి అయితే గుండు కొట్టించుకుని కృష్ణమోహన్ దగ్గరికి వస్తాను. అదే నేను చెప్తున్నాను కదా, రెడీ చేయండి. సరే, ఈ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా అట్లే ఆఫీస్ ఎదురుకుంటానే అట్లే తిరుగుతా. వాళ్ళు కడితే నేను చాలా సవాల్ చేస్తున్నా. కట్టలేరు కాదు, అది మరో 2 పుష్కర కాలాలైనా కాదు. ఎందుకు అంటే గొంతమ్మ కోర్కెలు వాళ్ళు వేస్తున్న ఎస్టిమేషన్స్ ద్వారానే అది పూర్తి కాదండి అని అంటున్నాను. ఆ లెక్కలు కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకండి 20,000 కోట్లు అని మీరు చెప్తున్నారు కదా సార్, ఇప్పటికి శాంక్షన్ అయిందని? అంత అవసరమా?
900 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కట్టేసింది కదా పార్లమెంట్ ఢిల్లీలో 4000 కోట్ల స్క్వేర్ ఫీట్కి. 618 కోట్లతో ఆయన కట్టేసినారు కదా కేసీఆర్ గారు తెలంగాణలో. వీళ్ళ కిందకి 20,000 కోట్లు, 20,000 కోట్లకి ఇంకా నల్లరేగడి భూమే కనబడుతుంది. ఇంకా మీరు 29 కల్లా అమరావతి అయిపోతుంది అంటున్నారు. ఏ లెక్కల్లో చెప్తున్నారు సార్? జరగదు. మరొక ఈ రెండు పుష్కర కాలాలైనా జరగదు సార్. అందుకే మేము అంటున్నాం 3 ప్రాంతాలు అభివృద్ధి చేయండి. విశాఖపట్నానికి పరిపాలనా కేంద్రం కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆల్రెడీ ఆఫీసులు కట్టేశారు. ఆయన ఏం సొంతానికి కట్టుకోలేదు, మన కోసం కట్టారు. మీకోసం, నా కోసం, ప్రజల కోసం కట్టారు. అక్కడ వెళ్ళి కూర్చోండి, ప్రారంభించండి. బ్రహ్మాండం, మేము ఒప్పుకుంటాం, ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు ఏ కళింగ ప్రాంతం రాదు, వాదన రాదు. మా ప్రాంతంలో మాకు ఉంది పరిపాలనా రాజధాని, మాకు ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటున్నారు, చాలు. అప్పుడు ప్రాంతీయ భావమే రాదు. ఇదే అమరావతిలో కొనసాగితే నేడు కాకపోతే రేపైనా సరే ప్రాంతీయ వాదన రావడం ఖాయం. అంటే మీరు ఇప్పుడు పార్టీ కూడా, అంటే ప్రభుత్వాలు కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కూడా ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు ప్రాంతాలని విద్వేషిస్తారు, ప్రాంతాల్లో అక్కడ జనాల్ని రెచ్చగొడతారు, ఇటువంటి వాదనలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అంటే ఒక రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అనే యాక్సెప్ట్ మీకు నచ్చదు. మీరు ఈ ప్రయత్నం వెనక నుంచి జరుగుతుందనే ఇప్పుడు వాళ్ళు మేమేజ్ చేస్తున్న తీవ్రమైన విమర్శ. మా నిధులు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మా ఉత్తరాంధ్ర నిధులు ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి? మా విశాఖపట్నం నుంచి, పోర్టు నుంచి, వివిధ పారిశ్రామికంగా అభివృద్ధి అయిన ప్రాంతం నుంచి వచ్చిన నిధుల్ని కొంత శాతం ఈ క్యాపిటల్ నిర్మాణంలో వాడుతున్నారు కదా. ఎవడిచ్చాడు ఈ హక్కు? మా ప్రాంతం నిధులు మద్రాసుకి వాడారు, కర్నూలుకి వాడారు, హైదరాబాద్కి వాడారు, అమరావతికి వాడతారు. మేము కూలి బతుకులు బ్రతకాలి. మద్రాసు వెళ్ళి కూలీలుగా బ్రతకాలి, నెల్లూరు వెళ్ళి కూలి పనులు చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళి కూలి పనులు చేసుకోవాలి మా ప్రజలు. మా వెనుకబడిన కులానికి చెందినవాడు ముఖ్యమంత్రి కాడు. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో అయ్యే అవకాశం ఉందా? మాకు సపరేట్ స్టేట్ వస్తేనే అవకాశం వస్తుంది. మా బలహీన వర్గాలు అవ్వాలి, వెనుకబడిన వర్గాలు అవ్వాలి, అది మేము కోరుకుంటున్నాం. కోరుకున్న దానిలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, లేదా ప్రత్యేక రాష్ట్రానికి పోరాటానికైనా మేము సన్నద్ధం తప్పదు అని తెలియజేస్తున్నాం. అభివృద్ధి చేయండి, విశాఖపట్నాన్ని పరిపాలనా కేంద్రం కింద పెట్టండి. కానీ ఇప్పుడు మొన్న మీరు జరిగిన ఈ కళింగ వేదిక, ఐక్య వేదికలో మీ కళింగంలోనే 2 ఉన్నాయి కదా, బీసీ, బీకే అని ఏదో 2 అండర్ క్యాస్ట్లు ఉన్నాయి కదా, వాళ్ళనే మీరు ఏకం చేసుకోలేకపోతున్నారు కదా. అందరూ ఒకటే. ఇదే మీ వాదన, ఇదే ఈ కిలాడీలు తెచ్చిన వాదన ఇది. అదే సార్, ఆ కిలాడీలు హైదరాబాద్ వచ్చేసి ముఖ్యమంత్రుల దగ్గర, పార్టీ అధ్యక్షుల దగ్గర, మంత్రుల దగ్గర, మీలాంటి స్టేట్ లెవెల్ పాత్రికేయుల దగ్గర వాళ్ళకి పడదు, వాళ్ళు దెబ్బలు ఆడుకుంటారంట కాదా. మేమందరం ఒకటే. అంతకుముందు ఒకటేగా ఉన్నారు, ఎప్పుడు ఒకటే. మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఒకటిగా ఉంటే అన్ని ఓట్ల సామాజిక వర్గంగా బలంగా ఉన్న వ్యక్తి, లేకపోతే ఓట్లు అత్యధికంగా ఉండి మీరు ఎందుకు ఓడిపోతున్నారు? అది ప్రక్షాళన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అరే, ఇంత శాతం ఓట్ బ్యాంక్ ఉండి మనం ఓడిపోవడం ఏంటి? నేను ఎంపీకి 3,000తో ఓడిపోవడం ఏంటి? అసలు నేనే 50-60,000తో గెలవాలి కదా. దానికి కారణం ఏంటి? వీళ్ళు చేస్తున్న హోల్స్, వీళ్ళు చేస్తున్నటువంటి చిల్లులు పెడుతున్నారే, ఈ దుర్మార్గులు, ఈ కిలాడీలు ఉన్నారే, ఈ కిలాడీలను పక్కన తప్పిస్తే ఎవడైనా బాగుపడతాడు. జిల్లాలో ఏ కులమైనా బాగుపడుతుంది. అది కాళింగ కులమైన అక్కర్లా, కాపులు బాగుపడతారు, అందరూ రెడ్లు, యాదవులు అందరూ బాగుపడతారు. ప్రతి కుల హరిజన, తాడిత పీడిత కర్షక వర్గాలు అందరూ బాగుపడతారు. వీళ్ళే మాకు అడ్డు. వీళ్ళని ముందు మేము టార్గెట్ చేయాలి. మరి అదే కాపు సామాజిక వర్గం మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది అక్కడ? నో, ఎప్పుడు కాపు నియోజకవర్గాల్లో మాకు బ్రహ్మాండంగా ఓటింగ్ వచ్చింది. వైసీపీ నుంచి నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు వచ్చింది. అందరూ ఎప్పుడు వచ్చింది సార్ మాలో ఎప్పుడు. నేను అన్నది మీరు బాగా అర్థం చేసుకోండి సార్. మా కులాల్లో చిచ్చు పెట్టి కులాల మీద దాడులు, ఆ 4 తెలుగుదేశం నుంచి 2, వైసీపీ నుంచి 2 కలిపి నాటకం ఆడుతున్నారు. వీళ్ళు ఆడే నాటకంలో మేము పావులుగా ఇబ్బంది పడిపోతున్నాం. ఆ నాటకాలని మేము బ్లాస్ట్ చేయాలి. ఆ కిలాడీల తాలూకు ఎత్తుగడని మేము బ్లాస్ట్ చేయాలి. ఇది మా ఎత్తుగడ, ఇది మా ప్లాన్. ఇది నేను బయటకు చెప్తున్నాను. చెప్పని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు జిల్లాలో. శ్రీను మా అభిప్రాయం చెప్పాడులే, శ్రీను మా గుండెల్లో ఉన్నది చెప్పాడులే. నాకు మద్దతుగా ఎంతోమంది, శ్రీను ఇదే ప్రొసీడర్, ఎమ్మెల్యే అవ్వటం, ఎంపీ అవ్వటం, గెలవటం అవ్వటం కాదు, ఇదే నీ యుద్ధం, ఇందులో నువ్వు చచ్చిపోని నాకు చెప్తున్నారు చాలామంది. నువ్వు పో, మాకు పర్వాలేదు, బట్ సాధించు, విజయం సాధించి ఈ దిశలో నువ్వు వెళ్ళి, నీకు మేమున్నాం అని 60,000 మంది ఆలోచించారు. ఇప్పుడు కాపులు కూడా అందరూ ఏకమవుతున్నారు. శ్రీని చెప్పింది కరెక్టే కదా. మా కులంలో మాత్రం తెలుగుదేశంలో ఎందుకు కళా వెంకటరావుకి ఇవ్వలేదు? ఎందుకు కలమటి కుటుంబాలను నాశనం చేసినారు? ఎందుకు వైసీపీలో కూడా కాపు కులాలని అణగదొక్కుతున్నారు?
శ్రీని చెప్పింది రైటే కదా, మనం ఎందుకు యుద్ధం చేయకూడదు? వాళ్ళు ఆలోచిస్తున్నారు, అందరూ ఆలోచిస్తున్నారు. మీరు పార్టీ బహిష్కరణ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? అన్న కలిసాను అన్న అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు కలిసారులే, వేసాడుగా మేము మీద కూడా ఒక చవాక్ వేసాడుగా అప్పుడుగా. అసలు ఏంటి అన్నను కలుస్తాను ఎందుకు కలను? కలవని నా గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు తీయలేరు కదా, అన్నప్పుడు ఉంటాడు కదా, అన్నను కలవడం ఆన్సర్. అసెంబ్లీలో కలిసినప్పుడు ఇప్పుడు ఆయన ఆశయాల కోసం యుద్ధం చేస్తున్నాను కదా, పార్టీలో ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తున్నారా? చాలామంది మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని గన్పెట్టి కాల్చేయాలంటే ఒక్కడ జిల్లాలో మాట్లాడా? ఈ సోకాల్డ్ కిలాడికి చెందినటువంటి వాళ్ళు మాట్లాడారా? ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కౌంటర్ ఇచ్చారా? ఆ తర్వాత ఇంకోటి కూడా అలిగేషన్, మీ జిల్లా మంత్రి చాలా సీరియస్ అలిగేషన్ జగన్ మీద చేశారు. రాజశేఖర రెడ్డి కుట్ర చనిపోయిన తర్వాత వెనక జగన్ ఉన్నాడేమో అని చేసిన వ్యాఖ్యల్ని, లేదా ఆయన వరుసగా జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఆయన తిట్టిన వాళ్ళందరినీ నువ్వు చేర్చుకొని, అంటే అప్పుడు మాట్లాడిన బొత్స సత్యనారాయణ, ధర్మన్న, వీళ్ళందరినీ నువ్వు ఈరోజు దగ్గర పెట్టుకున్నా వాళ్ళే కదా మాట్లాడారు, మేం కాదు కదా అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఎలా చూస్తారు దీన్ని? నిన్న అచ్చెన్నాయుడిది మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు 150 సంతకాలతో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు అనేదో చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ 150 సంతకాలతో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 1 నిమిషం పట్టదు, 2009లోనే అయిపోతారు. కానీ నాన్న తెచ్చిన ప్రభుత్వాన్ని నేను కూల్చునని చెప్పారు, నేను పడదోయనని చెప్పారు అనేసి యుద్ధం చేశారు. దానిలో 2014లో ఫైట్ చేశారు, ఓడిపోయారు. 2019 వరకు మళ్ళీ యుద్ధం చేశారు, 19లో గెలిచారు. కష్టపడి ప్రజల ద్వారా గెలిచారే తప్ప తండ్రి మరణాంతరం ఇచ్చిన 150 సంతకాలతో రామారావు గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచి అయిపోయేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు అవలా. చరిత్ర ఇది మనకు చెప్పడంలా. నిన్న ఎక్కడో మద్యం సేవించి వచ్చినట్టున్నాడు అచ్చెన్నాయుడు, తాగేసి వచ్చి 150 సంతకాలతో నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావన్నట్టు. నిజం అయితే చరిత్రలో ఎక్కడైనా ఉందా? 2, తండ్రి మరణం అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అసలు హత్య రాజకీయాల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడడం ఏంటి? అసలు హత్యలు ఆలింట్లోనే కదా ప్రారంభమైనాయి. సొంత చిన్న ఆయన కింజరాపు కృష్ణమూర్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంత నాశనం చేశారు ఈ అచ్చెన్నాయుడు కలిపి. మీకు తెలుసా? అసలు ఎమ్మెల్యే ఎవరు అనుకున్నారు? మాజీ ఎమ్మెల్యే కింజరాపు కృష్ణమూర్తి. వీళ్ళ నాన్న దాలినాయుడు. వీళ్ళ కొడుకులు ఎలా అవుతారు? వాళ్ళ కొడుకులు ఎందుకు కాలేదు? వాళ్ళ కొడుకుల్లో ఒక డిఎస్పీగా ఉన్నారు, ఒక కొడుకునేమో ఎమ్మెల్యే టికెట్ వస్తే నరసన్నపేటలో ఒక లాడ్జ్లో బంధించేసి నామినేషన్ ఈయనివ్వకుండా ఎర్రన్నాయుడు 89వ సంవత్సరం నామినేషన్ వేశాడు. ఇది చరిత్ర తెలిసిన చాలామందికి. మరి అదేవిధంగా సొంత చెల్లెల్ని వ్యవస్థరం చేసి బట్టలు ఓడదీసి నిమ్మాళ్ళలో అతి దారుణంగా కొట్టినటువంటి అచ్చెన్నాయుడు తెలుసా? సొంత సోదరుడు రామ్మోహన్ రావు, వాడికి బుజ్జి అంటాం, నడి రోడ్డు మీద నిమ్మాళ్ళలో చంపేసినారు తెలుసా ప్రజలకి? మా ప్రజలకు తెలుసు. వీళ్ళు వచ్చి కబుర్లు చెప్తారు హత్య రాజకీయాలు. సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళు 3గురిని హతమార్చారు. 7వ వ్యక్తిగా నేను దగ్గరుండి వెళ్ళి నామినేషన్ వేశాను అప్పన్నను. ఈరోజు అప్పన్నను గ్రామాల్లో కూడా అడుగు పెట్టకుండా చేస్తున్నారు. హత్య రాజకీయాలు వాళ్ళవి. కోన రామారావు అనే వ్యక్తికి పోలాకి దగ్గర ఎన్నికలు అవుతుంటే 94 సంవత్సరం ఎన్నికల్లో సాయంత్రం 4:30 నిమిషాలకి ఇదే అచ్చెన్నాయుడు హత్య చేశాడు, చంపాడు. ఇదే అచ్చెన్నాయుడిని ఆ పిన్నింటిపేటలో కొట్టి 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 బురదలో తొక్కి మూత్రం పోశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇది ఒక్క నిమిషం, ఇది మా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు. హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు. నీకు ఒక కానిస్టేబుల్ని కొట్టాడు, సూర్యారావు అనే కానిస్టేబుల్ని ఎన్నికల్లో కొడితే సూర్యారావు కానిస్టేబుల్ పెట్టిన కేసుకి అచ్చెన్నాయుడికి శిక్ష పడ్డది నరసన్నపేట కోర్టులో. ఇవన్నీ చరిత్రలో ఆధారాలు ఇవి. ఆధారాల ప్రకారం నేను మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు గురించి. ఏ ఆధారం ఉంది నువ్వు రాజశేఖర రెడ్డి గారి గురించి? రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయనుకో, చరిత్ర అని చెప్తున్నాను, ఆధారాలు ఉన్నాయి. మరి 2019లో మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు దేనిపైన? ఈ కేసుల మీద, అన్నిటి మీద కూడా. సార్ ఇప్పుడు ఈ కేసులన్నీ గడిచిన కాలంలో 2010వ సంవత్సరానికి ముందు జరిగినవి. ఇవన్నీ కూడా 99లోను 94లోను. ఆ రోజు ఇంటర్నెట్ లేదు, ఎఫ్ఐఆర్ పేపర్తో రాయడం, మళ్ళీ ఎఫ్ఐఆర్ చింపేయడం. బుజ్జి హత్య జరిగింది కానీ అందులో ముద్దాయి ఎర్రన్నాయుడు తెలిసిన చాలామందికి. నరసన్నపేట కేసులో కూడా అచ్చెన్నాయుడు ముద్దాయి, ఆయనకి శిక్ష పడ్డది తెలిసిన ఇది ఎవరికైనా? అప్పుడు ఇంత ఇంటర్నెట్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, లేని కాలంలో జరిగిపోయినవి ఈరోజు.
కానీ అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్, యాక్షన్ తీసుకోవటానికి కాదు, గత చరిత్రలో వీళ్ళ రక్త చరిత్ర చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసినటువంటి కామెంట్కి, రాజశేఖర రెడ్డి గారి మరణానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి నువ్వు మాట్లాడుతుంటే చాలామంది మా జిల్లాలో కూడా అనుకుంటారు ఎర్రన్నాయుడు మరణం వెనక అచ్చెన్నాయుడు హస్తం ఉందని. ఎందుకంటే ఎప్పుడు ఎర్రన్నాయుడు ఒక మాట అనేవాడు, అచ్చెన్నాయుడు ఒక మాట అనేవాడు, అన్నయ్య వల్ల నాకు ఏమీ అవ్వట్లేదురా, అన్నయ్య ఇబ్బంది పెడుతున్నాడురా, అన్నయ్య నన్ను ఆర్థికంగా కూడా అభివృద్ధి చేయలేదురా, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నానురా, రాజకీయంగా కూడా అవకాశాలు రావట్లేదురా, అన్నయ్య మరి నాకు అవకాశం రానివ్వడరా అని ఎన్నిసార్లు మనోవ్యాధన అచ్చెన్నాయుడు ఎక్స్ప్రెస్ చేయలేదా? దమ్ముంటే దేవుడి మీద ప్రమాణం చేయగలడా ఈ మాట నేను అనలేదని, అన్నయ్య మీద విమర్శలు చేయలేదని ప్రమాణం చేయగలడా? అన్నయ్య మరణానంతరం వదిన గారిది టిక్కెట్, విజయమ్మ గారిది, టీవీ బద్దలు కొట్టేలేదా? ఇంట్లో పెద్ద గొడవలు చేయలేదా? రద్దంతం చేయలేదా? అప్పుడు ఈయనకి టికెట్ అని కన్సిడర్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు మళ్ళీ పాపం ఆవిడ వెనక్కి తగ్గిపోయిన తర్వాత ఇతనికి సీట్ వచ్చింది. ఇదంతా చరిత్ర, జరిగిన చరిత్ర అండి, సాక్ష్యాధారాలు ఉన్నాయండి. మీరు ఊర్లో వచ్చే అడిగితే ఏ రైతైనా చెప్తాడండి, ఏ సామాన్యుడైనా చెప్తాడండి. ఇంత రక్త చరిత్ర కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? మేము అంటాం ఎర్రన్నాయుడు మరణం వరకు నువ్వు ఇలాంటి మాట్లాడావు కాబట్టి, ఆయన మరణించిన తర్వాతే నీకు లైఫ్ వచ్చిందని, ఆయన మరణించిన తర్వాత నీకు లైఫ్ వస్తుందని నువ్వు అనుకోవటం వల్లే ఈ హత్యలో ఏమైనా నీవి హ్యాండ్ ఉంటుందేమో. వై డోంట్ వి థింక్? ఎందుకు మనం ఆ రకంగా ఆ కోణంలో ఆలోచించకూడదు? ఆ తర్వాత నువ్వు మంత్రి ఎర్రన్నాయుడు ఉంటే నువ్వు కావన్నది నువ్వు అన్నమాట నిజమే కదా, ఇప్పుడు జరిగింది కదా, మేమెందుకు అలా అనకూడదు? నోరు మూసుకుని ఉండు, లిమిట్స్లో ఉండు. గట్టిగా మొన్న చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు అందరికీ. అసలు ఈ మాటలకి అర్థం ఏంటో తెలుసు సార్, ఒక 4 days బ్యాక్ చంద్రబాబు నాయుడు అందరు కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చి అచ్చెన్నాయుడికి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కౌంటర్స్ లేవు, పోర్ట్ గురించి కౌంటర్స్ లేవు, నువ్వేది మాట్లాడడం లేదు, సరిగ్గా పని చేయట్లేదు, నీకు డబ్బు సంపాదన ఎక్కువైపోయింది, రోజు 1-2 కోట్ల రూపాయలు సంపాదించేది నీకు నిద్రపట్టం అంటున్నారు. ఇసుకలో దోపిడీ, గ్రానైట్లో దోపిడీ, రైస్ మిల్లర్స్ దగ్గర దోపిడీ, గోడౌన్స్ దగ్గర దోపిడీ, ఎక్కడ చూస్తే దోపిడీ అని ఇదంతా ఉంది అని తిట్టారు. నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు మీడియా పరంగా కూడా అన్నారు. అందుకే ఇప్పుడు మీడియా ముందు వచ్చేసి నోటుకొచ్చిన మాట్లాడేసి వైఎస్ఆర్ మరణానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేస్తే నువ్వు లీడర్ అయిపోతావు అనుకున్నావు, లేదు నువ్వు మాట్లాడేసింది స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారనుకుంటున్నావా? ఇక నుంచి నేను మాట్లాడతా, ఆ మాటలకు అర్థం ఏంటి? ఇక నుంచి గట్టిగా కౌంటర్ ఇస్తా. అంతకు ముందు రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వార్నింగ్కి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించో రాజశేఖర రెడ్డి గారి గురించో మాట్లాడి ఇష్టానుసారంగా పేల్తామంటే నేను ఈ చరిత్రను తిప్పేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మాటలే చెప్పాను. అదే మీటింగ్లో శ్రీనివాస్ ప్రస్తావన కూడా వచ్చింది అనేది ఒక సమాచారం. మేబీ వచ్చిందా లేదా అనేది నాకు తెలియదు, మేబీ నాకు రికార్డెడ్గా నాకు దగ్గర ఏం లేదు, కానీ ఒక ప్రస్తావన వచ్చింది. నిజమేనా? మీకు ఏమైనా ఐడియా? నేను నాకు ఇచ్చిన సమాచారం ఇచ్చిన వ్యక్తులే నాకు విషయం చెప్పారు. ఈరోజు అచ్చెన్నాయుడు గట్టిగా వాయింపైంది చంద్రబాబు నాయుడు గారు. అందులో మీరు ఎక్కువగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పోర్టు మీద కానీ ఎన్ని విషయాలు కదా, మీది లక్షల్లోకి వ్యూస్ వెళ్ళిపోతున్నాయి, ఈ వ్యూస్ మీద కౌంటర్స్ లేవన్నది పర్టికులర్గా మీ నేమ్ కూడా మెన్షన్ చేసి అన్నారంటే చెప్పారు. సరే దాని నిజమాబద్ధం నాకు తెలియదు, అది నిజానికి జరిగిన దాని మీద ఆయన ఈ కౌంటర్స్ అని చేస్తున్నాడు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. అదే నేను అచ్చెన్నాయుడు అంటున్నాను, నీ డ్యూటీ నువ్వు చేసుకోకుండా ఊరికే హత్య రాజకీయాలని లేనిపోరి మాట్లాడితే, ఇప్పుడు మీరు అడిగారు ఇన్ని ఆధారాలు ఉన్నాయా, కేసులు ఎందుకు పెట్టలేదు, అంతేగా కదా, ఈ ఆధారాలన్నీ తీసేస్తాం, ఇంకా ఆధారాలన్నీ బయట పెడతాను, మా గవర్నమెంట్ వస్తుంది కదా, కేసులు కూడా పెడతాం. అంతకుముందు చేయలేదు కదా 2019లో. మీకు 2019లో వచ్చిన అవకాశంలో మీరేం చేయలేకపోయారు కదా. అదే మా మంచితనం కదా, మా నాయకుడు మంచితనం అదే కదా. ఎవరికి అలా అలా ఊహించరు కదా ఆయన, ఈయన హింసించాలి అతను. అవునండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి హింసించలేదా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి హింసించలేదా? అచ్చెన్నాయుడు ఎవరు హింసించారు? మీ పోలీసులు మీ గవర్నమెంట్లో హింసించలేదు. సంబంధం ఏంటి? ఈఎస్ఐ కేసులో దొరికి జైల్లోకి వెళ్ళాడు, నిమ్మాళ్ళలోని అప్పనకి నా మీద దాడి చేసి జైల్లోకి వెళ్ళాడు. దానికి సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? మా మీద దాడి చేసిన విజువల్స్ లేవా? చట్టం తన పని తాను చేసుకునింది. సార్ ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే కక్ష సాధింపులకు వెళ్తే ఆయన ప్రతి మీటింగ్లో అనేవారు, నేను ఇచ్చిన ప్రభుత్వ పథకాలు నా శత్రువు అయినా సరే అందాలి, నాకు తిట్టేవాడైనా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పథకాన్ని ఇవ్వండి అని అన్నారే తప్ప వైసీపీ వాళ్ళకే పథకాలు ఇవ్వండి టీడీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని అనలా. అది జగన్మోహన్ రెడ్డి అంటే.
అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎందుకురా ఆ పిల్లోడిని మనం ఓడించుకున్నాం, ఆ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే నా మనవడు, నా కొడుకు, నా తమ్ముడు, ఆ, అతను ఉండుంటే ఎంత బాగుండండి ప్రజలు ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఆ మంచి రోజులు వస్తాయి. టెక్కిలి నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం మొత్తం ఏకతాటి మీదకి వచ్చింది. వస్తుంది విప్లవం వస్తుంది, ఎందుకు రాదు? చూస్తారు కదా మీరు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు శ్రీకాకుళంలో పార్టీల పరంగా కాదు, కులాల పరంగా జరుగుతాయి. అంటే అంత విచ్ఛిన్నం చేశారు అక్కడ. నేను చేయలే, ప్రజల ఆలోచన. నేనెందుకు చేస్తాను? ప్రజలు నేను ఒక మాటకి 60,000 మంది వచ్చారంటే 60,000 మందిని నేను మోటివేట్ చేసేయగలనా? 6గురిని చేయడం గొప్ప, కానీ అంతమంది వచ్చారంటే దే మోటివేటెడ్. వాళ్ళకు ఆలోచన వైపు మోటివేట్ అవుతున్నారు ప్రజలు. ఇది మీరు చూస్తారు రేపు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఈసారి ఎమ్మెల్యేగానా ఎంపీగానా ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఏంటి? డీలిమిటేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అయిన తర్వాత 28 కల్లా ఒక చిత్రం వస్తుంది, గెజిట్ రిలీజ్ అవుద్ది. అప్పుడు ఎవడి బ్రతికేటో, మహిళా రిజర్వేషన్లు ఎన్నో, ఎస్సీలు ఎన్నో, ఎస్టీలు ఎన్నో, ఎక్కడ బీసీలో ఏం చేయాలో ఎవడి తలరాతలు ఎవరికి తెలియదు. ఫైనల్ గెజిట్ రిలీజ్ అయిన వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, అతని పేరు తిలకే కదా, అతను ఏంటి మీకు అతనికి ఏంటి గొడవ ఏంటి? గొడవలు ఏముంటాయి సార్? గొడవలు ఏముండవు సార్, వ్యక్తిగతంగా ఏమి ఉండదు సార్, సిద్ధాంతపరంగా ఉంటుంది సార్. సిద్ధాంతపరమైన గొడవే. అదే తిలక్ వాణి గారికి సపోర్ట్ చేస్తున్నారు, మీ మిస్సెస్కి అని ఏమన్నా మీకేమన్నా మిస్సెస్కి టికెట్ ఇవ్వమని నేనే కదా చెప్పాను. మీరు చెప్పారు, అది తెలుసు. సపోర్ట్ చేస్తే నాకు వచ్చిన సమస్య ఏంటి? నేను సపోర్ట్ చేస్తే ఇబ్బంది ఏముంది? వాణి ఏమైనా మాకు ఇది ఆవిడ బాగుండడం కావాలి, బాగుండాలని నేను సమకూర్చి కూడా పెట్టాం కదా. అలా ఖచ్చితంగా వీడెవడు సపోర్ట్ చేయడానికి అవసరమే లేదు. కాకపోతే నా ఫైట్ ఏంటంటే, ఈ కిలాడీలతో చేయి కలిపి నువ్వు రాజకీయం చేస్తే నువ్వు స్పష్టంగా చేయలేవు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు నీ వ్యక్తిగత హోదాతో నువ్వు పనిచేయవు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని పరిరక్షించిన వాళ్ళు అవుతాం. ఈ కిలాడీలతో చేతులు కలిపి ట్రాన్స్ఫర్స్ అవసరమైతే వాళ్ళతో చేయించుకొని లోపల అడ్జస్ట్మెంట్స్ చేసుకొని రాత్రి మాట్లాడుకొని పగలు తిట్టుకునే రాజకీయాలు దయచేసి వద్దు. అది నా విధానానికి వ్యతిరేకం. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అభ్యర్థిని. అంతేగాని వ్యక్తిగతంగా మాకే ఉండవు. ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు చేస్తే వస్తుందా మనకు ఆ సపోర్ట్లు గిఫ్ట్లు నేను ఆలోచించను. నేను సిద్ధాంతపరంగా ఆలోచించే దీన్ని గట్టిగా మాట్లాడతాను. సో రాజకీయాల్లో కంటే వ్యాపారం రంగంలోకి ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తున్నారు కదా, వ్యాపారం బాగుందా, రాజకీయాలు బాగుంది? సార్ వ్యాపారం ఎప్పుడూ నాకుంది సార్. ఎక్స్పోర్ట్స్లో గ్రానైట్స్లో నా 25 సంవత్సరాలు సార్. ప్రపంచంలోనే ఒక ఫేమస్ కలర్ ఐకాన్ బ్రౌన్ కలర్ గ్రానైట్కి నేను ఓనర్గా ఒరిస్సాలో చేశాను సార్. అలాగే బ్లూ గ్రానైట్స్ కూడా చాలా ఎక్స్పోర్ట్స్ చేశాను సార్. ఫ్యాక్టరీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఒక వ్యాపారం అన్నది నా జీవితంలో ఎప్పుడూ ఉండనే ఉంది. ఇప్పుడు టెక్స్టైల్స్లోకి వచ్చాను సార్. టెక్స్టైల్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి సార్. బ్రాంచెస్ కింద ఎక్స్పాన్షన్ పెరుగుతుంది కదా, పెరుగుతున్నాం. ఒకళా సిల్క్స్ పేరుతో, కాంచీపురం ఒకళా సిల్క్స్ పేరుతో నేను మాదిరి కష్టపడి అవి పికప్ చేస్తున్నాను సార్. రాజకీయం వేరు, వ్యాపారం వేరు. వ్యాపారం అనేది నాకు ప్యాషన్, ఏదైనా చేస్తుంటాను. వ్యాపారంలో నేను నిత్యం ఇంకా గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తాను. రాజకీయం చేస్తాను, ఏది విడిచిపెట్టను. కష్టపడతాం. రోజుకి 4 to 5 అవర్స్ నిద్రపోతాం. మిగతా టైం అంతా బిజినెస్, పాలిటిక్స్ మీద దృష్టి పెడతాం. కానీ ఒక విషయం నిజం చెప్పాలి అంటే, అది నాకు ఏదో ఒక సోర్స్ ద్వారా వచ్చింది. మీరు ఏదో ఒక సినిమాలో ఎమ్మెల్యేగా నటిస్తున్నారు అనేది ఒక నిజమేనా? ఆల్రెడీ వాలంటీర్ అని ఒక సినిమా నటించాను. ఇప్పుడు త్వరలో షూటింగ్ ఉంది, అది కూడా చేస్తాను. పలానా వారి అబ్బాయి అని ఇంకా చెప్తారు టైటిల్. ఓకే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్తారు. ఎన్ని రోజులు అంటే మీరు పోర్షన్ ఏంటి అక్కడ, మీ రోల్ ఏంటి? అందులో ఒక పొలిటికల్ క్యారెక్టరే, ఎమ్మెల్యే క్యారెక్టర్. మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? ఇటీవల జరుగుతున్న సోషల్ మీడియాలో హైలైట్ కావడం అట్లా బుక్ అయ్యారా లేకపోతే ఏంటి? లేదు, నాకు చిన్న పిచ్ ఉందా, యాక్టింగ్ పిచ్ ఉంది. సో ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి డ్రామాలు, నాటకాలు వేయటం, అవి అల్లూరి సీతారామరాజు జాకపాత్ర అభినయం, ఇవన్నీ కూడా నాకు బాగా అలవాటు. అవకాశం వచ్చింది కదా చేద్దాం, అది చేద్దాం సార్. మళ్ళీ పుట్టాం సార్, మళ్ళీ పుడతామని నమ్మకం ఉంటే ఒక జన్మలో ఐఏఎస్, ఒక జన్మలో పొలిటీషియన్, ఒక జన్మలో వ్యాపారవేత్త అనుకోవడానికి. పుట్టిందే ఇప్పుడు పోతాం, ఎప్పుడు పోతామో తెలియదు. పోయిలోపు ఎంత అవకాశం ఉంటే అన్ని ఫీల్డ్స్లో వర్కౌట్ చేద్దాం. ఎందుకు చేయకూడదని ఏమైనా చట్టం ఉందా? లేదు, అది అక్కడ చేద్దాం. సో ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది.
అవకాశం వచ్చినంత మేరకు చేస్తాను. ప్రస్తుతం ఒక ఫిల్మ్లో నటిస్తున్నాను. ఇప్పుడే ఫర్దర్గా ఇప్పుడు మీ మాజీ బాస్తో ఇప్పుడు కలుస్తున్నారు ఏంటి ఫర్దర్గా ఏమన్నా ఉందా? ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో మీరు అసలు ప్రయత్నం జరుగుతుందా లేదు అక్కడ రిజెక్ట్ అవుతుందా? ఉండండి. ఈ ఫైట్స్ అన్నీ నేను చేస్తున్నాను కదా, ఈ యుద్ధాలన్నీ. వాళ్ళు కలిసిన తర్వాత బాస్ తిడతారు. అది కూడా ఒకటి ఉండగా కాబట్టి అదే నేను చెప్తాను కదా, మీరు స్పీడ్గా పోతారు, అక్కడ కొన్ని గీతలు ఉంటాయి, ఆ గీతలు మీరు మీ స్పీడ్కి ఆ గీతలు వేసేవాళ్ళు వేరే రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏ అమలు చేస్తారా? ఉత్తరాంధ్రలో కళింగ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టడానికి అవకాశం ఇస్తారా? పాలకులే అర్థం చేసుకోవాలి, పాలకులే నిర్ణయించుకోవాలి. ఇది మా నిర్ణయం. మాకు కావాల్సింది ఆ పరిపాలనా రాజధాని కింద విశాఖపట్నం కూడా గుర్తింపు తీసుకురండి. అలాగే కర్నూలు అంటున్నారు న్యాయ రాజధాని, ఇక్కడ శాసన రాజధాని చేసేయండి, బ్రహ్మాండం. సో ఫైనల్గా ఆ మూడ్లోనే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. సో రాజకీయాలు అయితే వదిలే ప్రసక్తి లేదు కదా? ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఉంటాను, ఫైట్ చేస్తాను, వదలను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.